గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ముందుగా నా యొక్క కన్న తల్లిదండ్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన జానకుడైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, మహాతర ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ మాస్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు క్లాస్కి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. 360 రోజుల సమగ్ర స్వస్థ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము 142 రోజుకు చేరుకున్నాము. ఈరోజు కార్యక్రమంలో ముందుగా సంగీత ధ్యానం ఉంటుంది. ధ్యానం తర్వాత మనకి స్వాధ్యాయంలో భాగంగా సత్యన సాంగత్యంలో భాగంగా రామాంజనేయ సార్ గారు వస్తారు మనకి ఆత్మజ్ఞానం చెప్పడానికి. ముందుగా ధ్యానం చేద్దాము. దానికన్నా ముందు ప్రతి శుక్రవారం మనకి సమగ్ర జీవనశైలి ఉంటుంది కదా. ఈ సమగ్ర జీవనశైలిలో మనమే ఏదో ఒక టాపిక్ తీసుకొని చెప్తూ ఉంటారు. రేపటికి ఏమన్నా టాపిక్ చెప్పేవాడు ఎవరైనా ఉన్నారండి మాస్టర్స్? రేపటి రోజు సమగ్ర జీవనశైలికి టాపిక్ ఎవరైనా చెప్తారా? కృష్ణవేణి మేడం, నాగజ్యోతి మేడం. సార్ నేను ముద్రలు చెప్తాను సార్. ముద్రలు చెప్తారా మేడం? ఓకే మేడం, ఓకే. ఇంకెవరైనా ఉన్నారండి? కృష్ణకుమారి మేడం, సంగీత మేడం. సుజిత మేడం ఉంటారు, ఆవిడ కూడా చెప్తారండి. ఎవరండి? సుజిత మేడం సుజిత రాలేదు. మేడం. ఓకే, అదే మనము తీసుకుంటే ఈరోజు మనము రేపు ఎవరు చెప్తారని దాన్ని బట్టి రేపు మనము రేపు ప్లాన్ చేస్తామండి. సుజిత మేడం చెప్తారు. ఓకే ఓకే ఓకే, నేను మళ్ళీ కలెక్ట్ చేసుకుంటాను మేడం దగ్గర. ఓకే అండి. లక్ష్మి గారు కూడా ఆవిడ ఇంటి చిట్కాలు చెప్తారు. ఆవిడ వచ్చినట్లేరండి. ఓకే ఓకే మేడం. ఓకే, ఓకే అందరు ఇంకా ధ్యానంలో కూర్చున్నాము. ధ్యానం చేసుకునే ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగొచ్చు మీరు కావాలనుకుంటే. కుర్చీలో కానీ సోఫాలో కూర్చున్న వాళ్ళు మీ యొక్క 2 కాళ్ళని ఇలా క్రాస్ చేసుకుని పెట్టుకోండి. అలాగే మెడని నిటారుగా పెట్టండి. నేల మీద కూర్చునే వాళ్ళు డైరెక్ట్గా నేల మీద కూర్చోవద్దండి. కింద ఒక చాప కానీ బట్ట కానీ వేసుకొని సుఖాసనంలో కూర్చోండి. అలాగే మీ 2 చేతుల్ని ఒక చేతిలో ఒక చేయి ఇలా వేసుకొని వడిలో పెట్టుకోండి. నెమ్మదిగా కళ్ళు మూసుకుంటూ మీ దృష్టిని మీ శ్వాస మీద నిలిపేందుకు ప్రయత్నించండి. ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఎలాంటి నామస్మరణ ఉచ్చారణ అవసరం లేదు. కేవలం దృష్టిని శ్వాస మీద నిలపండి. ఏమన్నా ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని కత్తిరించి తిరిగి దృష్టిని మీ శ్వాస మీద నిలిపేందుకు ప్రయత్నించండి. ఎవరు కూడా ధ్యానం పూర్తయ్యేంత వరకు కళ్ళు తెరవరాదు. కళ్ళు తెరిచినట్లయితే మనం అప్పటి వరకు సంపాదించుకున్న విశేషమైన శక్తి కళ్ళ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. కళ్ళద్దాలు ఉంటే కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టండి. కళ్ళద్దాలు తీసి పెట్టుకొని ధ్యానం చేయకూడదు.
మనసును శూన్యం చేసుకుందాం, ఆ శూన్యంలో మనం విరాజిల్లుదాం.
Last 1 minute.
లాస్ట్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ 2 చేతులు తీసుకొని 2 కళ్ళ మీద ఒక 5 సెకండ్ల పాటు అలాగే ఉంచండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా ఇప్పుడు మీ చేతులు 2 కళ్ళ మీద చూస్తూ చిరునవ్వుతో చూసుకోండి. ఇంతవరకు మనము ఎంతో అద్భుతమైన ధ్యానం చేశాము. ఒకసారి ఈ ధ్యానాన్ని మనకి అందించినటువంటి ప్రకృతి మాతకు ధన్యవాదాలు తెలుస్తుంది. ఈరోజు ఆ తర్వాత మనకు క్లాస్లో మనతో పాటు సీనియర్ మాస్టర్ రామాంజన్ సార్ ఉన్నారు. సార్ వెల్కమ్ టు ద క్లాస్ అండి. ఓకే సార్, క్రాంతి కుమార్ గారి వాయిస్ బాగానే ఉందన్నది. వినిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. కొద్దిగా నేను జర్నీలో ట్రాఫిక్ జామ్ అయ్యి ఒక 5 నిమిషాలు లేట్ అయింది. పర్లేదు సార్, పర్లేదు. అందుకోసం ఓకే. ధ్యానం స్టార్ట్ Thank you. చేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ప్రప్రదంగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అట్లానే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి కూడా పాదాభివందనాలు, హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి మమతార్ బాబాజీ వారి ఫౌండేషన్ వారిది అద్భుతంగా క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ నేను బెంగళూరులోనే ఉన్నాను. వాళ్ళ ఫౌండేషన్లో ఒకసారి 3 days వర్క్షాప్ 3 hours వాళ్ళ సెంటర్లో ఇచ్చారు. అప్పుడు ఉన్న సార్ కూడా కానొచ్చారు. మరి ఈరోజు నేను క్లుప్తంగా అసలు నా జీవితం అంటే ఏంటి, నేను ఎందుకు వచ్చాను, దాని తర్వాత పత్రిజీ గారు చెప్పిన ఒక చిన్న కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్లో ఏ డిఫరెన్స్ వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అనేది కూడా నేను చెప్పుకుంటాను. ఎవరన్నా ఉంటే కొద్దిగా వీడియోలు ఓపెన్ చేసుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు అవసరమైన వాళ్ళు. ఓకే మాస్టర్స్, నా పేరు రామాంజనేయులు. ప్రజెంట్ మాదైతే గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, వినుకొండ మాది. నా వయసు 63 సంవత్సరాలు. నేను 49వ సంవత్సరంలో ఒక అనారోగ్యం తోటి నేను ధ్యానంలోకి రావటం జరిగింది. అది ఏంటి అనంటే, ఒక ఈప్ మీద అంత సైజు గడ్డలేసింది. అది మందులు వాడితే తగ్గింది, మళ్ళా వచ్చింది, డాక్టర్ గారి దగ్గర పోతే ఎంతేనండి అని వాళ్ళు చెప్పటం జరిగింది. నేను 2011లోకి ఒకరోజు, నాది చాలా పెద్ద వ్యాపారం, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. నా వయసు కూడా 63 సంవత్సరాలు ఇప్పుడు. మరి ఆ టైంలో దాదాపు కోట్లలో వ్యాపారం చేస్తాం మేము. అప్పట్లోనే గోడౌన్స్, షాపులు చాలా పెద్దవి అన్నమాట. మరి అది అట్లానే వస్తుంది అని అన్నారు. మరి ఎట్లా ఏంటి అని అడిగితే అంతేనండి అని వాళ్ళు చెప్పటము. దాని తర్వాత గంగా పుష్కరాలు వస్తే 2011 ముందు కాశీ పోయి గంగా నదిలో మునిగితే సర్వపాపాలు పోతాయి అన్నారు. కాబట్టి అట్లా కూడా పోద్దని చూస్తే అది పోలేదు. మరి ఆ రకంగా జర్నీ జరుగుతుంది. కొంతమంది భౌతిక ప్రపంచంలో దాన్ని భయభ్రాంతులు కూడా చేశారు ఈ వెనకాల, కాబట్టి చాలా గందరగోళం చేశారు. ఆ టైంలో నాకు 2011లో ధ్యానం అనేది దొరికింది. 2011 జూన్లో ఒక బిజినెస్ ని పొద్దునే చేసి సాయంత్రం షాపులు కలెక్షన్ పోయే టైంలో ఒక మైకు బజార్న పోతూ, ఈరోజు చంద్రగ్రహణము, అద్భుతమైన ఇది మెడిటేషన్ ఉందని చెప్పి అక్కడికి పోయాం. మరి ఆ క్లాసులో కూర్చోగానే ఆ క్లాసు వచ్చిన మాస్టరు, నాకు సంబంధించిన మాస్టర్, వాళ్ళ ఆడవాళ్ళకి ఒంటి నిండా గడ్డలుండి హైదరాబాద్లో 10 lakhs ఖర్చు పెట్టినా తగ్గలేదు. ఇంటికి తీసుకెళ్ళమని చెప్పిన టైంలో ఆయన ఇంటికి తెచ్చుకోవటం, తర్వాత ఆయన ధ్యానం దొరకటం, ఆ రకంగా ఆ ధ్యానాన్ని చేసుకొని ఆ గడ్డలన్నీ వాళ్ళ ఆడవాళ్ళు తగ్గించుకుందని చెప్పటం నేను విన్నాను. ఆ విన్న తర్వాత ఓహో ఇది
వద్దులే అని ఆ నైట్ అంతా ధ్యానం చేయటం. అక్కడి నుంచి అసలు ఇది పూర్తిగా నాకు ఒక టైలర్, వినకొండ టైలర్ ఎప్పుడు నా షాప్లో రైస్ బ్యాగ్ కొంటాడు. ఆయన నన్ను అబ్జర్వేషన్ చేసి నేనున్న స్థితిని బట్టి ధ్యానం ఏమన్నా నేర్చుకుంటారని అప్పట్లో ఆయన నాకు నేర్పెట్టడం. నేను ఆ రకంగా ధ్యానానికి రావటము. దాని తర్వాత ఒక 4 ఏళ్ళు నా జర్నీ జరిగింది. అప్పటికే నాకు బీపీ, షుగర్ అవన్నీ ఉండేవి. ఇంక నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఒక 10-15 రోజులు బాగా ధ్యానం చేసిన తర్వాత గడ్డ తగ్గటం అంతా జరిగింది. ఇంక అక్కడి నుంచి నేనేం మందులు కానీ ఏమీ వాడకుండా నా ప్రయత్నం అయితే నేను చేసుకుంటా వెళ్ళిపోయాను అనమాట. అంటే అసలు ఏంటి అనేది తెలవదు. ఏదో ఒక సరదాలాగా వెళ్ళిపోతా ఉంది. 2011 జూలై 1వ తారీఖున మా ఊర్లో సప్తాహాలు పెట్టాం. అప్పటికి మా ఊరు మాస్టర్లందరినీ పత్రిసారి సప్తాహాలు అనేవాళ్ళంట. నేను చేస్తానన్నాను. అప్పట్లోనే 200-300 మంది వచ్చేవాళ్ళు. మా ఊరోళ్ళు కనీసం 10 మంది కూడా వస్తారో రారో మీరు పెట్టే కాడన్నారు. అప్పట్లోనే 200-300 మంది వచ్చారు. ఆ టైం జూలై 1 తారీఖు స్టార్టింగ్ బ్యానర్ కడుతున్నాము. ముందు రోజు జూన్ లాస్ట్లో బ్యానర్ కడుతున్నప్పుడు పత్రి సార్ ఫోన్ చేశారు. ఎవరివి నువ్వు ఏంటి? ఇట్లా సార్ ఈ రకంగా వచ్చాను, ఈ రకంగా నాకు తగ్గింది. మరి అంటే ఇదంతా బురిడి, నిన్ను నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ గుంజుకుంటానికి ఇచ్చేస్తారు, ఇదంతా ఫ్రాడ్, దాన్ని ఇదేం లేదు వెళ్ళిపో అన్నారు. సార్ మీరెవరో నాకు తెలియదు, నాకు ఒక మాస్టరు ధ్యానం నేర్పెట్టారు, ఆ మాస్టరు చెప్పింది నేను చేశాను, నాకైతే పూర్తిగా తగ్గింది కాబట్టి ఇది నేను అయితే వదిలేదు లేదండి అని ఆ రకంగా చేయటం. అదే సంవత్సరము గుంటూరులో పిరమిడ్ పార్టీ ఓపెన్ చేశారు. నా సప్తాహాలు అయిపోయిన తర్వాత పత్రి సార్ని కలవటం. అప్పుడు కూడా ఇదే చెప్పాడు, ఇది అక్కర్లేదు నాయన, నీ దగ్గర ఉన్న ఎన్ని డబ్బులు గుంజేస్తారు, ఏం లేదు వెళ్ళిపో అన్నారు. కానీ ఆయన ఏం చెప్పాడంటే మా వాళ్ళందరి ముందు వీడికి ఒక నెల రెస్ట్ ఇవ్వండి అన్నారు. అప్పుడు నేను గురువుని గుర్తుపట్టా. అంటే మేము సప్తాహాలు చేసేటప్పుడు ఇంతమంది జనం ఉన్నారు, వీళ్ళు 5-10 మంది కూడా రాని వాళ్ళు 200-300 మంది పైన వస్తున్నారు, ఖాళీ ఉన్నట్లేదు. కాబట్టి ఇది ఒక నెల ఆగిన తర్వాత అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంతో నేను ఒక మనసులో అనుకొని నాకు ఎవరైతే ధ్యానానికి తీసుకొచ్చారో ఆయనకి చూడటం జరిగింది. ఇది వేమన చెబుతాడు, గురువు చెప్పు విద్య గురునికి తెలుసు, గురువు చెప్పు విద్య గురువెరుంగు, గురువు మహిమ పరిమ గురువుకి ఎరుగన్న కదా. వాళ్ళ మాటల్లో ఎంతో అర్థం ఉంటుంది. అప్పుడు నేను గుర్తుపట్ట, ఇంత మించిన గురువు లేడు, నాకు సరైన గురువు దొరికాడని నేను ఆనాటి నుంచి వదిలిపెట్టకుండా ఆ రకంగా నేను ధ్యానం చేసుకుంటూ అద్భుతంగా 3 days వర్క్షాపు, 1 day వర్క్షాపులు ఇవన్నీ చేసుకుంటూ నా ప్రయాణం జరుగుతూ ఉంది. మరి అదే టైంలో పిరమిడ్ సొసైటీలో ఉన్న సేతు విజ్ఞానం క్లాసులు చేశాను, అది క్లాసులు చదువుతాను. రామ్తా క్లాసులు చేశాను, రామ్తా క్లాసులు కూడా అద్భుతంగా చెబుతూ నా ప్రయాణం జరిగేటప్పుడు ఒక 4 సంవత్సరాలు దాటిన తర్వాత మా ఊర్లో ఆదివారం ఒక నెల 5 ఆదివారాలు వస్తే 1 day క్లాసులు పెట్టాం. లాస్ట్లో నాకు కుడి కంట్లో నుంచి ఎవరిని చూసినా ఇద్దరుగా కానొస్తున్నారు. నాకు స్టేజీ ఎక్కాలన్నా పరిచయం చేయాలన్నా గందరగోళంగా ఉంది. లాస్ట్ పూర్ణాత్మ శ్రీధర్ గారి క్లాస్ మాది. ఆ క్లాస్కి చాలా మంది చూశారు, రామానుజాలు ఏదో గందరగోళంగా ఉన్నాడని వాళ్ళు అనుకోవటం. ఏదైతే క్లాస్ పూర్తి చేసి సార్ ఇంటికి వచ్చారు సాయంత్రం, మళ్ళీ ఆయన బస్సు ఎక్కిచ్చే టైంకి ఆయన అడిగా, ఏం సార్ నాకు ఇట్లా ఉంది ఇదని అంటే, అది నువ్వే కనుక్కోవాలి రామాయణ అన్నాడు. అప్పుడు నేను డిఎన్ఏ క్లాసులు చేశా ఆ టైంలో. నాలో ఏమైనా అప్పటికే 3 డిఎన్ఏ క్లాసులు చేశాను. ఏదో ఏమైనా మార్పు ఉంటుందో అని నేను అనుకున్నాను. సరే ఇంట్లో వాళ్ళు ఊరుకోక మాకు ఒక హౌస్ ఉంటే ఒక జూనియర్ కంపౌండర్ డాక్టర్తో సమానం ఆయనకు ఫ్రీగా ఇచ్చాం అప్పట్లో.
ఆయన పొద్దున్నే బీపీ బాస్ సంకలో పెట్టుకుని వచ్చాడు. నమస్కారం సార్ అన్నాడు. ఏం సార్ అంటే మేడం గారు పిలిచారండి అన్నాడు. వెంబడే చెక్ చేస్తే ఆ డిజిట్ ఏందో తెలియదు కానీ చాలా హయ్యెస్ట్ సార్, ఇమ్మీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, చాలా పెద్దది అన్నాడు. ఏంటి సార్ భయపడుతున్నారు అన్నారు. 225 అండి బీపీ, మీరు ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి, మీరు కూర్చుంటే కుదరదు అన్నారు. సరే కాసేపటికి భోంచేసి బీరువాలో ఒక కట్ట 50 రూపాయల కట్ట ఒకటి 5,000 రూపాయలు సంచులు వేసుకుని వెళ్ళిపోయాం. మరి హాస్పిటల్కి వెళ్ళాము. వాళ్ళు కూడా చెక్ చేసి చాలా 220 బీపీ ఉంది సార్, మీరు షుగర్ టెస్ట్ చేయాలి అని అన్నారు. షుగర్ టెస్ట్ చేస్తే 445 ఉంది. సిటీ స్కానింగ్ తీయాలి అండి అన్నారు. 3,000 తీసుకొని సిటీ స్కానింగ్ ఏది తీసినా వాళ్ళకి ఏం అర్థం కాదు రీడింగ్ ఆన్ వస్తుంది కానీ బాడీలో ఏమి ఇచ్చేయాలో. వాళ్ళు ఇమ్మీడియట్లీగా మీరు మేజర్ హాస్పిటల్ పోవాలన్నారు. నేను బెంగళూరు మణిపాల్ హాస్పిటల్, పెద్దది మెయిన్ హాస్పిటల్కి వెళ్ళి అప్పట్లో 2015లోనే 1,00,000 చిల్లర ఖర్చు పెట్టాం అప్పట్లో. ఆ డాక్టర్ అమ్మ 70 సంవత్సరాల వయసు, 35 సంవత్సరాలు సీనియరు, తెలుగు బాగొచ్చు, న్యూరాలజిస్ట్ ఆమె. 1,00,000 రూపాయలు పై చిల్లర తీసుకొని స్కానింగ్లు, బ్రెయిన్ స్కానింగ్లు అన్నీ తీసి మాకేం అర్థం కావట్లేదండి, నమస్కారం మీరు వెళ్ళిపోండి అన్నారు. అప్పుడు నమస్కారం మేడం, నా దగ్గర చాలా డబ్బు తీసుకున్నారు, నేను కొద్దిగా అడుగుతాను, అడగండి అన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు రిపోర్ట్స్ చూసి వాడికే చెప్పగలము కదండి, మాకేం తెలియదండి అని దండం పెట్టేశారు. అప్పట్లో నాకు కాస్త బాధ అనిపించింది. నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను చేయించుకున్నాను, డబ్బు లేనివాడి పరిస్థితి ఏంటి అని కాస్త బాధపడాను. ఇంకా అప్పట్లో నేను పిరమిడ్ సొసైటీలో ఉన్న వాళ్ళందరినీ అడగటం జరిగింది. 10 గంటలు ధ్యానం చేయమన్నారు, 12 గంటలు ధ్యానం చేసినా నాలో ఏమీ చేంజ్ రాలేదు. కొన్నాళ్ళకి బీపీ షుగర్ కంట్రోల్ అయింది, కానీ ఈ కుడి కంట్లో ఉన్న నల్లగుడ్డి పక్కకు వచ్చి ఆగింది, ఎవరు నాకు తెలియదు అసలు. అది ఆ ప్రయాణంలో నెల ఉన్నాము. ఇంటికి వచ్చి మళ్ళా ఫస్ట్ ఏ డాక్టర్ దగ్గరికి పోతే ఆ డాక్టర్ దగ్గరికి రిపోర్ట్లు అన్నీ చూపిస్తే వాళ్ళు ఉండి ఒక వారం రోజులు మందులన్నీ ఆపేసేయండి, ఒక వారం అయిన తర్వాత రండి షుగర్ టెస్ట్ చేస్తున్నారు. షుగర్ టెస్ట్ చేశారు, ఏమి లేదండి, ఒక చిన్న ట్యాబ్లెట్ ఇస్తా ఉన్నారు. మరి కంటి సమస్య ఏంటంటే అది మాకు తెలియదు అన్నారు. మా ఊర్లో అదే కంటి హాస్పిటల్ పోయి మళ్ళీ చూపించాను. వాళ్ళు మళ్ళీ గుంటూరు న్యూరాలజిస్ట్ దగ్గర పోవాలండి అన్నారు. ఇదేం స్వామి, ఇదిగో అంతా ఒక నెల రోజులు ఇట్లా ఇన్ని స్కానింగ్లు అంటే తెలియదు అది ఇది అన్నాడు. కన్ను కార్డు మీద ఎడం కన్నేమో రైట్ అన్నాడు, కుడి కన్ను ఇంటి పెట్టించాడు. ఇంకా నాకు ధ్యానం ఎందుకు, ధ్యానం ద్వారా సర్వరోగ నివారణ అన్నారు, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాద్ అన్నారు. ఎవరి దగ్గర పోయే గనక అడిగితే చొక్కా పట్టుకుని నన్ను కొడతారు, ఈ గోలంతా ఎందుకని ధ్యానం మాట్లాడుకున్నామనే సమయంలో అప్పుడు పత్రి సార్ వచ్చారు మా ఏరియాకి. పత్రి సార్ని కలవటం, అంతా అడిగాడు, ఇదంతా చూడటం. ఆయన చెప్పింది ఏంటంటే ఆ టైంలో డాక్టర్లు బ్రాహ్మణులు విష సర్పాలతో సమానం రా అన్నాడు. ఇదేందబ్బా నాకంటి సమస్య జ్యోతి జ్యోతున్నాడని సరే ఇంక వచ్చేసాము మానుకుందాం అనే టైంలో ఒకరోజు ధ్యానం చేస్తుంటే ఈ స్పిరిచువల్ టాబ్లెట్ డాక్టర్ జీకే గారు ఒక ఆయన యొక్క ఫేస్ కానొస్తుంది, దాని గురించి చెక్ చేసుకొని అప్పట్లో వాళ్ళు దసరాకి ఒంగోలులో ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. అట్లా వాళ్ళని పట్టుకొని ఆయన ద్వారా పోతే ఆయన చెప్పింది ఏంటంటే ఇన్ని గంటలు ధ్యానం అక్కర్లా, కొన్ని సజెషన్ చేసి కొన్ని బుక్స్ ఇచ్చారు. ఆ బుక్స్ అన్ని నేను తెచ్చుకున్న తర్వాత నేను ఒక 5-6 రోజులు చదివేసి పూర్తిగా నా కన్ను ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలో వచ్చింది. మళ్ళీ అదే డాక్టర్ దగ్గర పోయి చూడండి నేను ఒక 15 రోజులు అయింది నేను వెళ్తానంటే చాలా బాగుందండి, 2 కళ్ళు చాలా బాగున్నాయి అన్నారు. అది 2015 డిసెంబర్లో ముందు జరిగింది. నేను డిసెంబర్లో కర్తాలు పోయి వాళ్ళది 3 days వర్క్షాప్ చేసి వాళ్ళు ఒక కార్డు ఇస్తారన్నమాట. మనకు క్లాస్ చేసిన తర్వాత ఒక సర్టిఫికెట్ ఇస్తారు, ఆ సర్టిఫికెట్ తీసుకోవటం. ఆ రకంగా స్పిరిచువల్ టాబ్లెట్లో జర్నీ చేస్తూ
ఇప్పటికి 9 సంవత్సరాలైంది. ఆ విభాగంలో ప్రజెంట్ మెటీరియల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జిగా చేస్తున్నాను. వాళ్ళ స్థాయి సెకండ్ లెవెల్లో కూడా ఇప్పుడు చేశాను. ఈ రోగాలు ఎందుకు వస్తాయి, బాడీ మొత్తం కూడా నాకు కంప్లీట్గా ఎందుకు వస్తుంది అనేది పూర్తిగా నాకు అర్థమైపోయింది. ఆ రకంగా నా జర్నీ జరుగుతూ దాని తర్వాత ప్రేమనాథ్ గారి సాంగత్యంలో ఒక 2 సంవత్సరాలు చేశాను. త్రిశార మాస్టర్ ఛాలెంజ్ ద్వారా ఉన్నత లోకాలంటే ఏంటి, వాటిని గురించి కూడా పూర్తిగా తెలుసుకొని అక్కడి నుంచి కంప్లీట్గా పూర్తిగా నాకు అర్థమైంది ఏంటంటే జ్ఞానమే భగవంతుడు అనేది పూర్తిగా తెలుసుకొని ఆ రకంగా నేను జర్నీ చేస్తూ ఉన్నాను. అద్భుతంగా ఇప్పటికి ఈ మెడిటేషన్లోకి వచ్చి 14 సంవత్సరాలైంది. నా ప్రయాణం ఇట్లా జరిగింది. మాస్టర్స్, ఈరోజు నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలనుకున్నాను. అందరూ వీడియోలు ఓపెన్ చేసుకోకుండా ఉన్నారు. నాకు కాస్త వీడియోలు ఓపెన్ చేసుకుంటే కాస్త క్లాస్ చాలా అద్భుతంగా చెప్పగలను. ప్రయత్నం చేయండి. మరి ఈ భౌతిక ప్రపంచంలో మనకు తెలుసు ముగ్గురున్నారు, లక్ష్మి, పార్వతి, సరస్వతి. ఈ లక్ష్మి అంటే ఏంటి, పార్వతి అంటే ఏంటి, సరస్వతి అనే కాన్సెప్ట్ నేను ఈరోజు చెబుతాను. లక్ష్మి, పార్వతి, సరస్వతి ఇది మన జీవితంలో మొత్తాన్ని 3 ప్రధాన అంశాలుగా విడగొట్టి ఏ పరిస్థితుల్లో దేని మీద మన చిత్తాన్ని లేదా తపన ఉంచాలి, దేని మీద ఉంచాలి అన్న అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది అన్నమాట. లక్ష్మి అంటే ఆర్థిక పరిస్థితి, అంటే డబ్బుకు గుర్తు. పార్వతి అంటే ఆత్మజ్ఞానానికి గుర్తు. సరస్వతి అంటే కళల గుర్తు. ఇది ఈ 3 మాస్టర్లకు ఉంది. లక్ష్మి గురించి తెలుసుకున్నాం. భూమి అనే పాఠశాలలో ఒక ఆత్మ అల్పస్థాయి నుండి పై 3 ఏ జన్మ అయితే పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇస్తా ఆ జన్మ మాత్రమే పరిపక్వత చేరుకుంటా. అంటే 3 స్థితుల్లో పరిపక్వత అయితేనే ఆ జన్మకి సార్థకమైంది. అయితే ప్రతి జన్మలోని ఇది మొదటి నుండి చివరి వరకు పునరావృతం అవటం మనం గమనిస్తాం. ఆత్మ తొలి స్థాయిలో ఆధ్యాత్మిక పరిభాషలో డబ్బుకి విలువ లేనప్పటికీ ఇప్పుడు ఉన్న భూమి పరిస్థితిని బట్టి లక్ష్మి మొదటి స్థాయిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ధనం మూలం ఇదని జగత్. డబ్బు లేనిది ఈ ప్రపంచంలో ఏ ప్రాపంచిక సుఖం రాదు. వండర్ఫుల్, కరెక్టే. డబ్బు లేనిది ఏ ప్రాపంచిక సుఖం రాదు. అన్నమయ్య కోసారి పట్టడు అన్నం పెట్టాలి. కాబట్టి లక్ష్మి ఉంటేనే ఆర్థిక పరిస్థితి బాగుంటే మనం ఇక్కడ ఆనందంగా ఉండగలం. సమాజంలో ఎవరిని అడిగినా డబ్బు ఉంటేనే నువ్వు ఆనందంగా జీవించగలవు, డబ్బు లేకపోతే దేనికి ఇది కావుంటారు. కాబట్టి ఉద్యోగ ధర్మాన్ని కలిగి ఉండాలి. వ్యక్తి తన కాళ్ళ మీద దాన్ని నిలబడేటట్లుగా తన ఉదర పోషణ పదార్థం కొంత డబ్బు సంపాదించడం అవసరమే. అయితే మనం పేదగా పుట్టాలా, ధనిగా పుట్టాలా, మధ్యవలసగా పుట్టాలనేది ముందుగా పైన నిర్ణయించుకొని వస్తాం. ఈ రోజు ఉన్నారు గుడికాడ అడుక్కునే వాళ్ళంతా గత జన్మలో కోటీశ్వర్లు, కుష్ఠోళ్ళంతా గత జన్మలో జీవహింస చేసిన వాళ్ళు. మరి మన డిజైన్ ఏంటి? మన డిజైన్ నిర్ణయించుకొని వచ్చి ఓ భగవంతుడు అంటే భగవంతుడు ఏం చేస్తాడు? కాబట్టి ఈ రకంగా మనం పేదగా పుట్టాలా, ధనికుడు పుట్టాలా, మధ్యస్థంగా పుట్టాలని నిర్ణయించుకోవస్తాం. దానికి తగ్గట్టుగానే కనీస అవసరాలు తీరేటంత వరకు డబ్బు సంపాదించడం అంటే ముందు లక్ష్మీదేవికి ఇవ్వాలి. కొంత ధనం కావాలి. అంటే ఒక ఇల్లు, ఒక వ్యాపారం చేసుకుంటానుకో, పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటానుకో ఇది అవసరమే. అయితే ఒకసారి కనీస అవసరాలు తీరిన తర్వాత అప్పుడు మన యొక్క చిత్తాన్ని, అంటే మన అవసరాలు తీరిన తర్వాత చిత్తాన్ని లేదా దృష్టిని పార్వతీ దేవి మీదికి మర్చాలి. అంటే ఇక్కడ లక్ష్మీదేవిని విడిచిపెట్టమని కాదు, లక్ష్మిని వదిలిపెట్టడం కాదు. స్పిరిచువల్ మార్గంలో వచ్చిన తర్వాత ఎవరిని విడిచిపెట్టకూడదు. కేవలం డబ్బు మాత్రమే జీవితాన్ని. లక్ష్మీదేవి డబ్బు స్థితిలో ఉన్న వాళ్ళు దాన్ని విడిచిపెట్టి పార్వతీదేవి జ్ఞానం వద్దకు రాకపోతే ఈ మధ్యలో ఒక స్థిరమైన అభిప్రాయాలు మనకు ఇబ్బందులు తెచ్చుకుంటాం. ఒక స్థాయి వచ్చిన తర్వాత అది మనకు అర్థం కాకపోతే మనమే ఇబ్బందులు తెచ్చుకుంటాం. దానికే పత్రిసార్ అంటారు, మన పాపాలే మన రోగాలు. ఇక్కడ డబ్బు సంపాదించే మార్గం చెడు కర్మల కారణమైనది, మాంసాహారానికి సంబంధించినది కాకుండా పూర్తిగా ఆధ్యాత్మిక శాస్త్రబద్ధంగా ఉండేవిగా చూసుకోవాలి. మనం చేసేవి శాస్త్రబద్ధంగా ఉన్నాయి లేదు. చెడు కర్మతో చేసే పనులు వ్యాధి రూపంలో మూల్యం చెల్లించవలసిందే. వెరసి మన పాపాలే మన రోగాలు. ఇది లక్ష్మి.
పార్వతి అంటే ఏంటి? ఏవైతే మనం సంపాదించిన డబ్బును, పేరు ప్రతిష్టలు మనకు శారీరకంగా కానీ మానసికంగా కానీ సంతృప్తి ఇవ్వలేదో, పైగా అనారోగ్యాలతో ఇబ్బందులు కలిగించి మన కుంగేదట్లు తయారైందో, అప్పుడు వెంటనే అర్థం చేసుకొని విషయం లక్ష్మిని విడిచిపెట్టి, అంటే ఒక స్థాయి వచ్చిన తర్వాత సమస్యలు వచ్చి అనారోగ్యాలు వచ్చి అన్ని వచ్చిన తర్వాత అక్కడ మనం ఎదుకులాడుకోవాలి, పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాలి. ఏదైతే మనం లక్ష్మి కలిగి ఉన్నామో దాన్ని అలాగా కొనసాగిస్తూ మన దృష్టిని మాత్రం ప్రధానంగా పార్వతీదేవి మీద కంటే శివుని భార్య మీదకి, అంటే ఆత్మ జ్ఞానం వైపు మార్చాలి. శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశాన వైరాగ్యంలో కూడుకొని ఉంటాడు. ఆయన సతీమణి కాబట్టి ఆవిడకి కూడా కొంత వైరాగ్యం ఉంది. కరెక్ట్, ఆయన ధర్మపత్ని కాబట్టి వైరాగ్యం ఉంది. దానిని మనం ఆధ్యాత్మిక శాస్త్రం అంటాం. ఆవిడ దగ్గర ఆత్మశాస్త్రం మనం తెలుసుకోవాలి. పార్వతీ దగ్గర కూర్చొని మన ఆత్మశాస్త్రం సంపాదించిన డబ్బుతో ఎలా ఆనందంగా జీవించాలన్న విషయము మనకు తెలియాలంటే నేనంటే ఏమిటి, సమస్యలు వచ్చిన తర్వాత నేనంటే ఏమిటి అనే కీలకమైన ప్రశ్న పూర్తిగా సమాధానం లభించేంత వరకు పార్వతీ దగ్గరే కూర్చొని ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానానికి సంబంధించిన, అంటే ఈ స్థితిలో ధ్యానం చేయటం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం, క్లాసులు వినటం, ఆచార సంగతి వంటి అన్ని ఆధ్యాత్మిక సాధనలు చేపడుతూ జ్ఞానాన్ని సంపాదించడం జరుగుతుంది. ఈ మొత్తం జ్ఞానం అయితే ఈ జ్ఞానం ఆత్మ పూర్తికి మరి బుద్ధికి సంబంధించింది. ఈ జ్ఞానం ఏంటి? ఆత్మకి. మనము 5 వేలు ఉన్నాయి, శరీరం మనసుతో జీవిస్తున్నాం, బుద్ధి ఆత్మ ఉంది కదా. వీటికి సంబంధించి ఆధ్యాత్మికలో కూడుకున్నటువంటి బుద్ధిని పెంపొందించుకోవడం అంటే చైతన్య యొక్క స్థాయిని పెంచుకోవటం. ఎప్పుడైతే ఈ బుద్ధిని, అంటే మన చైతన్యం, మన ఆరా, మన అన్ని పెంపొంచుకోవటం, నిరంతరం నేర్చుకుంటానికి ఇక్కడికి వచ్చా అన్న విషయాన్ని తెలుసుకునేంత వరకు పార్వతీ దగ్గరే ఉండాలి. మనం పూర్తిగా సత్యాన్ని తెలుసుకొని ఆ సాధన అంతా ఇందాక అక్కడే ఉండాలి. ఏ రోజైతే జీవిత జయం లేదా జీవిత కార్యక్రమం మనకు పూర్తిగా బోధపడుతుందో అప్పుడు మరి ఈ జగత్తు నుండే కాక ఎన్నో లోకాలు దర్శించి వాటిని ఎంతో ఆనందాన్ని మనం పొందుతాం. ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి. నేను ప్రేమనాథ్ గారి సాంగత్యంలో 150 ప్లానెట్లు పోయి వచ్చాయి. ఏ ప్లానెట్లు ఏవి తగ్గుద్ది అనేది కూడా మేము మొత్తం రికార్డ్ చేసి ఉంచుకున్నాం. మరి అన్ని ప్లానెట్లు ఉన్నాయి, అన్ని లోకాలు ఉన్నాయి, వాటిని కూడా ఈ పార్వతీ దగ్గర నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరి ఈ విషయాన్ని గుర్తించుకొని వారి స్థాయిని బట్టి ఏ దేవి దగ్గర ఏ శక్తిని మనం ఏ సమయాల్లో ఎంత ప్రాధాన్యత ఇవ్వాలన్నా దానిని పూర్తిగా గుర్తెరిగి నడుచుకున్నట్టయితే ఎక్కడ ఎంత వరకు ఉండాలి, మనలో ఉన్నటువంటి తక్కువ స్థాయి శక్తి నుండి ఎక్కువ స్థాయి శక్తిని పొంది మనలో వ్యాధులు తగ్గించుకోవచ్చు. ఎక్కడ ఎంత వరకు ఉండాలి అనేది తెలవకే ఇన్ని రకాలు మనం సమస్యలు, అనారోగ్యాలు. ఎప్పుడైతే ఈ బ్రహ్మాండం యొక్క సృష్టి స్థితి లయ అన్న విషయాలు మనకు చూచాయిగా బోధపడతాయో అప్పుడు పార్వతీదేవి మీద ఉన్న మన దృష్టిని ఎక్కడికి మార్చాలి? సరస్వతి మీదకి మార్చాలి. పూర్తిగా అయినప్పుడు సరస్వతీదేవి మీదకి మార్చాలి. అంటే కళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విధంగా నిరంతరం సాధనలో ఆధ్యాత్మిక శాస్త్రానికి మూలమైన 3వ నేత్రం పరిపక్వత అయ్యేంత వరకు తాము పూర్తి పార్వతీదేవి మీద థర్డ్ ఐ ఓపెన్ అయినంత వరకు పూర్తిగా నీకు ఇంట్యూషన్ అన్ని వచ్చిందాకా ఆమె దగ్గర ఉండాలి. ఈ స్థితిలో ప్రతి ఒక్కరికి అంతరాత్మ ప్రబోధం కానీ 3వ నేత్ర అనుభవం కానీ కలిగి మనకు అతీంద్ర శక్తులు ఉత్తేజమైతే అనుభవపూర్వకంగా భూత భవిష్యత్తు వర్తమానాలు అన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఇది పార్వతి. నెక్స్ట్ సరస్వతి. ఇక్కడ ఆనందం అనేది కళల ద్వారానే మనం పొందుతాం. కళకి నిలయం సరస్వతి కాబట్టి సరస్వతీదేవి పూర్తి ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే గతంలో మనం ఆర్థిక స్థితి కోసం లక్ష్మీదేవి దగ్గర అలాగే పార్వతీ దగ్గర ఆత్మజ్ఞానం పొందామో వాటిని అలాగేనే కొనసాగిస్తూ ప్రతి ఒక్క కొత్త విషయం నేర్చుకుంటూ ఎప్పుడు కళలు. ఇక్కడ కళలంటే సంగీతము, నృత్యము, ఆటలు, పాటలు మొదలైనవి. కంపల్సరీ ఇప్పుడు ఉన్న స్థితిలో ధ్యానం 20 పైసలే, 40 పైసలు స్వాధ్యాయం, 40 పైసలు సజ్జన సాంగత్యం. ఏం కళలు ఉన్నాయి? పాటలు పాడతారా? ఏమున్నాయి? ఏదో కళని మనం వెలుకుది. అంతేకాకుండా మరణాంతర జీవితం మీదగా అనుపూర్వకంగా అవగాహన పెంచుకోవాలి. ఈ మరణం తర్వాత ఏంటి ఈ జీవితం అనేది కూడా మనం అవగాహన పెంచుకోవాలి. జన్మ జన్మల సారం మొదలైనవి కూడా సరస్వతీదేవి కోణంలోకి వస్తాయి. మన గత ఇవన్నీ కూడా సరస్వతీదేవికి వస్తాయి. కోటాను కోట్ల లోకాలు దర్శించడం ద్వారా భూమి మీద అనేది ఒక స్థాయి మాత్రమే అనే అవగాహన మరింత బలపడుతుంది. అప్పుడు మరింత ఆనందం వస్తుంది. ఎప్పుడైతే ఈ కళలు నేర్చుకొని నువ్వు సరస్వతి దగ్గర ఉంటావు, ఏవైతే కేవలం ఆత్మజ్ఞానం అవసరమని ఆధ్యాత్మికం మాత్రం ఎప్పుడు ఉండి కళల్లోకి అంటే సరస్వతి వెళ్లకుండా ఉంటారో ఆ స్థితిలో దానిని ఆధ్యాత్మిక బద్ధకం అంటారు. ఎక్కడైతే ఈ ఇద్దరి దగ్గర దాటి కళల దగ్గర గనక పోతే ఇంకేముందిలే, ఇంకేం చేస్తాంలే, ఆధ్యాత్మిక బద్ధకంలో ఉంటుంది. ఈ బద్ధకంలో ఉన్న వాళ్ళకి చనిపోయిన వాళ్ళందరూ కూడా కానొస్తుంటారు కళల్లో. ఎందుకు కానొస్తున్నారంటే మనల్ని ఆధ్యాత్మిక బద్ధకం
వినికిడి శక్తి కూడా తగ్గిపోద్ది ఆధ్యాత్మిక బద్ధకంలో ఉన్న వాళ్ళ అందరికీ. ఇక్కడ ఈ స్థిరమైన అభిప్రాయాలు ఉండటం మూలాన తక్కువ స్థాయిలో అనారోగ్యాలు మనం ఎదుర్కోవడం జరుగుతుంది. వాళ్ళని మనే ఈ అనారోగ్యాలు ఎదుర్కోవడం కేవలం లక్ష్మీదేవితో ఆగిపోయినా కష్టమే. అలాగే పార్వతీ దగ్గర వద్దే ఉండి సరస్వతీదేవి వద్దకు వెళ్లకుండా ఉండటం వల్ల ఆ స్థాయిలో కూడా మనలో ఇంకా మిగిలిన సమస్యలు మనం ముగ్గురి దగ్గర బ్యాలెన్స్ లేకపోతే మన సమస్యలు మనం అనుభవించాల్సిందే. కాబట్టి ఈ పార్వతి ఎక్కువైనా కూడా సంసారాన్ని విడిచిపెట్టి గత జన్మలో చేసినటువంటి ఏ హిమాలయాల్లో పోవాల్సి ఉంటుంది. అది కూడా సరికాదు. పార్వతి ఎంతవరకు మన గురించి మనకు తెలియగానే ఆమెను విడిచిపెట్టేసి సరస్వతీదేవికి వెళ్ళిపోవాలి. ఆ జ్ఞానము అంతా తెలిసిన తర్వాత సరస్వతీదేవికి వెళ్ళాలి. పార్వతి అంటే ఆధ్యాత్మిక శాస్త్రం మనం పూర్తయినప్పుడు సాధనలో ఉన్న వారికి కళలకు సంబంధించి ఎటువంటి అనుభవాలు ఎదురైనా దానికి అర్థం వాటిని కళలు నేర్చుకోవాలని వెళ్ళాలి, తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచి మన ఎక్కువగా ఉన్న సంగీతం, చాలా మందికి సంగీతము, నృత్యము, తబలా, ఫ్లూట్ మొదలైనవి కళలు వెలికి తీయాలి. చిన్నప్పటి నుంచి ఉంటాయి. అవి అత్తగారింటికి వచ్చినప్పుడు ఎక్కడికో ఆధ్యాత్మిక బద్ధకం పక్కనే వస్తాయి అని వెలికి తీయాలి. ఏ జన్మకు అవసరమైన ఇష్టాలు ఆ జన్మ ప్రణాళిక మనం తీసుకొని వస్తాం. మనం ఈ జన్మలో డిజైనే వచ్చినాయని చేయకపోతే నెక్స్ట్ జన్మలో చెయ్యాలి. కాబట్టి వాటిని తెలుసుకోవాలి. మనకున్న భావన, ఆసక్తిని కళలు సాకారం చేసుకునే శక్తి, సమయం ఎప్పుడు మన దగ్గర ఉంటాయి. అతిగా ఉన్న అంశాలు కత్తిరించాలి. అతిగా దేంట్లో కూడా పోకుండా కత్తిరించాలి. మళ్ళీ ఒక కొత్త విద్యార్థి కళలు శ్రీకారం చుట్టాలి. 40 సంవత్సరాలు పైబడిన తర్వాత వచ్చే షుగరు, రక్తపోటుకి పై మార్పు లేకపోవటం ప్రధాన కారణము. బీపీలు, షుగర్లు ఇవన్నీ కూడా మార్పు చెందకపోవటం వల్ల వస్తున్నాయి. ఇలా లక్ష్మీదేవి దగ్గర నుండి పార్వతీదేవి, పార్వతి నుండి సరస్వతి ఎప్పుడైతే మనల్ని మనం నేర్చుకుంటూ మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళి ఇటు ఆధ్యాత్మిక ఆనందాలు అంటే బ్రహ్మానందము, మరి దేహస్థితిలో విషయానందంలో మనం అనేక కళని నేర్చుకొని కళల ద్వారా ఆనందాన్ని, భజనానందాన్ని పొందుతూ అటు దేహస్థితిలోను ఆనందం, ఇటు ఆత్మస్థితిలోను ఆనందం కలగవలసి సచ్చిదానందం పొందాలి. అంటే అన్నిట్లో ఉంటేనే నీకు ఆనందం వస్తుంది. విషయానందం వేరు, భజనానందం వేరు. ఆత్మానంటే ఆత్మకి సరైన జ్ఞానం కావాలన్నమాట. ఇలా లక్ష్మీ, పార్వతీ, సరస్వతి అన్న ముగ్గురు దేవతలు 3 విషయాలు ప్రతి ఒక్కరు గుర్తించుకొని వారి స్థాయిని బట్టి ఏ దేవికి లేదా ఏ శక్తికి మనం ప్రాధాన్యత ఇవ్వాలన్నా దానిని పూర్తిగా గుర్తెరిగి నడుచుకున్నట్టయితే మనలో ఉన్నటువంటి తక్కువ స్థాయి ఎనర్జీ నుండి ఎక్కువ స్థాయికి వెళ్ళి మనలోని వ్యాధులు తగ్గించుకునే అవకాశం ఉంది. ముగ్గురు దగ్గర ఇంత రహస్యం ఉంది. అంటే లక్ష్మీదేవిని విడిచిపెట్టాల్సిన పని లేదు. నీ స్థితి అంతా అయిపోయిన తర్వాత పార్వతీదేవి దగ్గర జ్ఞానము, లోకాలు అన్నీ నేర్చుకున్న తర్వాత సరస్వతి దగ్గర మరణాంతర జీవితం నేర్చుకోవాలి. ఎన్నో కళలు ఎన్నో నేర్చుకుంటేనే ఈ 3 స్థితులు కరెక్ట్గా ఉన్నప్పుడే నువ్వు సమస్థితిగా ఉంటావు. లేనప్పుడు నువ్వే అన్ని సమస్యలు, అనారోగ్యాలు కానీ అయినా ఈ మొత్తం కూడా తెచ్చుకుంటారు. దీనికి అసలు మీకు కళల్లో ఏం కానొస్తాయి? మీకు ఏదైనా కళల్లో కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, డబ్బు సమస్యలు ఉన్నా, మనీ పర్సు పోయినా, చెక్ బుక్ పోయినా, హ్యాండ్ బ్యాగ్ పోయినా, ఇనుప బీరువాకు సంబంధించిన సమస్యలు, లాకర్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి అంటే లక్ష్మి నుండి పార్వతి దగ్గరికి వెళ్ళాలి. అర్థమైంది కదా? డబ్బుకు సంబంధించిన సమస్యలు, మనీ పర్సు పోయిందండి, బస్సులో చెక్ బుక్ పోయిందండి, హ్యాండ్ బ్యాగ్ పోయిందండి, ఇంట్లో ఇనుప బీరువా సమస్య వచ్చిందండి, బ్యాంక్ లాకర్ సమస్య వచ్చిందంటే అమ్మా నీ దగ్గర లక్ష్మి అయిపోయింది, నువ్వు పార్వతీ దగ్గర పోవని ఈ దేవతలు నీకు ఇండికేషన్ ఇస్తుంది. 2 భగవంతులు ఆత్మజ్ఞానం మాస్టరు. అంటే చాలా మంది కళల్లో భగవంతులు ఆత్మజ్ఞానం అంటే పార్వతీ వారి జ్ఞానం కంఠస్థం చేయాలి. ఏ దేవుళ్ళు కానొచ్చినా, ఏ మాస్టర్లు కావచ్చినా వాళ్ళ పుస్తకాలు తీసుకొని కంఠస్థం చేయాలి. 3 కళల్లో సంగీత పరికరాలు కానీ, సినిమా పోస్టర్స్ కానీ, సెలబ్రేటర్స్ వీళ్ళందరూ గనక కాలొస్తున్నారంటే పార్వతిని విడిచిపెట్టి సరస్వతి దగ్గరికి వెళ్ళిపోవాలి. సంగీత వాయిద్యాలు కానీ, సెలబ్రేటర్స్ కానీ, సినిమా వాళ్ళు కానొస్తున్నారంటే అట్టుపోవాలి. పైన తెలిపిన ఇంకొకటి కుక్కలతో కలిగిన అనుభవాలు. కుక్కలతో కనుక ఇదైతే వాళ్ళంతా కూడా ఆధ్యాత్మిక పరిపాలనకు సంబంధించి వచ్చిన వాళ్ళు. కుక్కలు ఇబ్బంది కలుగుతున్నా, పదే కుక్కలు కళల్లో కానొస్తున్నా, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు. ఈ రకంగా మీరు పూర్తిగా గుర్తెరిగి ఇవన్నీ మీరు కనుక చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటారు. అసలు లక్ష్మి అంటే ఏంటో తెలియదు, పార్వతి అంటే ఏంటో తెలియదు. ఏదో పూజలు పునస్కారాలు చేస్తున్నాం కానీ ఇంత రహస్యం ఉందా అంటే లక్ష్మిని ఒక స్థితి దాటిన తర్వాత మనమే తెచ్చుకుంటున్నాము అనేది మనం గ్రహించాలన్నమాట.
అది పూర్తిగా వదిలిపెట్టడం కాదు. అక్కడితో ఎప్పుడైతే ఆ సమస్యలు, అనారోగ్యాలు అన్నీ వచ్చిన తర్వాత వెంబడే పార్వతీదేవి దగ్గర పోవాలి. రోజు ధ్యానం చేయాలి, అర్జన సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. అసలు స్వాధ్యాయం పత్రిక సార్ చెప్పింది ధ్యానము 20 పైసలు, స్వాధ్యాయం 40 పైసలు, సజ్జన సాంగత్యం 40 పైసలు. ధ్యానము, జ్ఞానము, మోక్షం అన్నాడు. ఇక్కడ ఏం చేశారు? ధ్యానము జ్ఞానం లేపేశారు, ధ్యానము స్వాధ్యాయం లేపేశారు, సజ్జన సాంగత్యం. ఎందుకు రా సమస్యలు? ఈరోజు ఎంత ఇబ్బందులు. ఇవాళ ఎంతో మంది కొత్త వాళ్ళు వస్తున్నారు. గ్రూప్ మెడిటేషన్లో ధ్యానం కుదురుతుంది, మరి ఇంటికి పోతే ధ్యానం కుదరదు. నేను ఇయే కాకుండా ఏంజల్స్ సబ్జెక్టు పూర్తిగా నేర్చుకున్నాను. ఏంజల్స్ ఉన్న పుస్తకంలో కాకుండా అదనంగా నాకు 5గురు తెలుసు. ఇన్వైట్ చేస్తే అన్నీ జరుగుతాయి. ప్రతిరోజు నేను ఏది ప్రాక్టికల్ చేయకుండా వదను. 2011లో మనకు మహతార్ బాబాజీ ఆది శంకరాచార్య గురువు ద్వారా 2011 క్రాప్ సర్కిల్స్ వచ్చిన 108. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ప్రాక్టికల్ చేస్తున్నాను. ప్రతిదీ కూడా ప్రాక్టికల్ చేసి ఒక ఫ్లెక్సీ కానించి ఇలా చిన్న ఆధార్ కార్డు కానించి ఇంకొద్ది పెద్ద కార్డు వరకు 45 రకాలు చేసుకొని ఈ రోజు నా దగ్గర కొత్తగా ఎవరన్నా వస్తే ఒక చిన్న కార్డు ఇస్తే 20 రూపాయలు తీసుకొని వాడు దాని మీద కూర్చొని ధ్యానం చేశాడు అంటే వాడు అసలు ఇంకా నీకు బయటికే పోడు అనమాట. 5గురు మాస్టర్లు ఉంటారు దాంట్లో. అదే కార్డుని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడవాళ్ళంతా కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాంసాహారం మానుకొని ఇంట్లో వండపోతే కర్ర తీసుకుందంత. దాని మీద కూడా ప్రాక్టికల్ చేశాం. అంటే ఆహార ధర్మం మార్చే మాస్టర్ ఉంటాడు, వంటగదిలో పెట్టించి చాలా మంది చేత, ఒక 10 మంది చేత మార్పిచ్చి అసలు ప్రాక్టికల్ చూసాం. క్రియేటర్ అంటాడు పత్రి సార్. అందులో పత్రి సారు 2022 బాడీ వికెట్ చేసే ముందు సంవత్సరం నా ఇంట్లో ఉన్నాను. నా దగ్గర 4 సార్లు వచ్చాడు. నేను ఇప్పుడు చెప్పే కార్డులన్నీ సార్ ఇది ఈ పర్పస్, ఇది ఈ పర్పస్ అంటే నాకు ఇవ్వకుండా ఆ మొత్తం తీసుకెళ్ళి అప్పుడు రాజు అనే డ్రైవర్ నిజోలో పెట్టారు అన్నాడు. ఆ కార్డు మీద పెట్టి థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఆ 10 ఏళ్లలో అసలు మాంసమే లోపల. ఇప్పుడు ధ్యాన జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి. కాబట్టి సామాన్యులు అందరూ వస్తారు, వాళ్ళకి ఏది ఆయుధం. కాబట్టి ఈ రకంగా ఒక కంటికి సంబంధించిన ఒక కార్డు, పిల్లలు భవిష్యత్తు గురించి ఉద్యోగం చేసేదాకా ఒక కార్డు, ఇంట్లోకి నెగిటివ్ రాకుండా బయట ఒక కార్డు, ఇట్లా 45 రకాలు నాకు తెలిసినంత వరకు ప్రాక్టికల్ చేసుకుంటూ నాకు పూర్తిగా తెలిసింది ఏంటంటే ఆత్మజ్ఞానమే భగవంతుడము. పూర్తి పరిపక్వ స్థితి జ్ఞానం బాగా రావాలి. ఇందులో ఇంకా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లేటెస్ట్గా నేను టార్కారాం పుస్తకాలు అన్నీ చదువుతాను. టార్కారాంది లేటెస్ట్గా ఇరిటేషన్ అని వచ్చింది, చిరాకు. ఆ చిరాకు ఎక్కడ ఉంది అనేది ఇచ్చాడు, 16 పాయింట్లు ఇచ్చాడు. ఈరోజు అందరి దగ్గర ఉంది అది. దాన్ని కూడా వదిలించుకోకపోయినా మనం ఆధ్యాత్మికంగా ఎదగలేము. కాబట్టి ఎన్నో పుస్తకాలు ఇవ్వాలి. భూమి మీద ఎన్ని రకాల పుస్తకాలు వచ్చినాయి, వాటిని అన్నిటినీ మనం చదువుకుంటా పోయినప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. మనం వింటాం, ఆ ఇన్న 10 నిమిషాలే, తర్వాత మాయలో పడతాం. కాబట్టి ఈ రకంగా ఎన్నో రకాలు నుంచి మనం బయటపడి మనం 10 మందికి చెబుతూ మనం ఎదగాలి మాస్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా మాకు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అలాగే మీ యొక్క ధ్యాన అనుభవాలు కూడా చక్కగా చెప్పారు సార్. మాకు చాలా చక్కగా ఉంది సార్ క్లాసు. మరొకసారి మీకు కృతజ్ఞతలు. మాస్టర్ నేను చిన్నగా కొద్ది కుదించుకుంటా వచ్చా, టైం లేదని. నాకు ఏకదమ్మున 3 గంటలు ఇచ్చా. బాడీ పార్ట్స్ మొత్తం కంప్లీట్ గా తల కానించి కాళ్ళ దాకా డాక్టర్ కూడా చెప్పలేనంత సబ్జెక్టు డాక్టర్ జీకే గారి దగ్గర నేర్చుకున్నానేమో. ప్రతిదీ ఏది దొరికినా వదిలిపెట్టాను. ముందు సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటే అప్పుడు మన దగ్గరకు వచ్చిన వాళ్ళని. అది సార్ క్రాంతి గారు. చాలా బాగుంది సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. సార్ చెప్పిన క్లాస్ మీద మీ యొక్క అభిప్రాయాలు పంచుకోవచ్చు. అలాగే మీకు ఏమన్నా సందేహాలున్నా సార్ గారిని అడిగి నివృత్తి చేసుకోవచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్, అన్మ్యూట్ చేస్తాము. అన్మ్యూట్ అలాగే అందరికీ ఉంది. మేడం సుప్రాజీ మేడం మాట్లాడండి మేడం. సార్ నమస్తే సార్. సార్ నమస్కారం మేడం. సార్ బాగా చెప్పారు సార్ క్లాస్ ఈరోజు. సార్ మనం బుక్స్ లో వెరసి అని ఉంటది, అంటే ఏంటి సార్? వెరసి అంటే మొత్తం అది కలిపి జ్ఞానం మొత్తం వెరసి. అది ఏ పాయింట్ కాడ ఉందో సుప్రజ ఖాళీ ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి చూస్తాను నీకు.
ఓకే ఎక్కడ సార్. నుంచి పట్టుకున్నావో నాకు ఫోన్ చేయి, నేను చూద్దాం. ఓకే సార్. సార్ మీరు ఏం బుక్ చదివి ఉన్నారు సార్? నేను జీకే సార్ జీకే గారి మొత్తం చదివేశాను. 37 పుస్తకాలు చదివాను. L2 అంటే మీరు చేశాను. ఐ ప్రాబ్లం అట్లా వచ్చింది అన్నారు కదా, అప్పుడు సార్ ఏం ఐ ప్రాబ్లం అంటే ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం. అంటే కంటికి సంబంధించింది. ఇప్పుడు నాకు ఇన్ని అనుభవాలు చెప్పాను, నీకు కూడా తెలుసుకోవాలని ఉంటది. నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? దాన్ని ప్రాక్టికల్ చేయాలి కదా. మొత్తం అన్నిటికన్నా కూడా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి టార్కరామ్ చెప్పేది ఏంటంటే, ముందు నిస్సహాయత, అంటే చూద్దాంలే చేద్దాం అనేది దాన్ని మరణ శిక్ష దాకా పోద్ది, స్వచ్ఛానంద తీసుకెళ్ళింది. దాని తర్వాత సందేహాలు ఉన్నంత వరకు నమ్మకం, విశ్వాసం రాదు, ఎదగలేము. దాని తర్వాత వచ్చేసేలోకి జాలి అనేది చాలా చెడ్డ గుణం అనమాట. చాలా లేటెస్ట్ గా వచ్చింది ఇరిటేషన్ పుస్తకం, వీళ్ళు విన్నారో లేదో కానీ అది 3-4 డేస్ పట్టుద్ది. వీళ్ళు పర్మిషన్ ఇస్తే మనం చెప్పేయచ్చు అని. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారండి? అడగమనండి, ఏ ప్రశ్న వేసినా చెబుతా కంప్లీట్. నమస్తే సార్, నా పేరు సుభాషిణి అండి. చెప్పండి మా. చాలా మీ అనుభవాలు, జ్ఞాన అనుభవాలు అవి చాలా బాగా చక్కగా చెప్పారు సార్. లక్ష్మి, పార్వతి, సరస్వతి గురించి కూడా మాకు బాగా క్లారిటీగా చెప్పారు. చాలా బాగుంది సార్. ఇంకా ఏమైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మీరు అదే షార్ట్ కట్ చేసి చెప్పాను అన్నారు కదా. బోర్డు ఉన్నాయి నాకు. 41 రోజు కాదు, 120 రోజులు ఇచ్చినా ఇంకా దొలుతా ఉంటాయి నా దగ్గర. మా దగ్గర ఏంటంటే కాసుకొని కూర్చుంటా, ఎక్కడ దొరుకుతుందా చూద్దాం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ దీంట్లో చాలా మంది ఉన్నారు. కొత్త వాళ్ళు ధ్యానము నేర్చుకోవాలి అని అంటే నన్ను కలవండి. చిన్న సైజు కార్డు అదంతా 20 రూపాయలు వాళ్ళకి ఇచ్చి మనం ఆనందంలో తీసుకురావచ్చు. ఆహార ధర్మానికి కూడా మనం మార్చచ్చు. దాని తర్వాత ఇంట్లో ధ్యానం చేయమని పెడబడుతుంటారు. ఆహార ధర్మము మారినా కానీ వాళ్ళకి మనం వండిన ఫుడ్ దాని మీద పెట్టి వాళ్ళకి పెట్టడము, లేదు జడ్జిమెంట్ చేసేవాళ్ళు పనుకునే వాళ్ళు దిండి లోపలే పెట్టినా మారిపోతారు. అది ఆ రకంగా కూడా మీరు తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ. ఆ కార్డు మేము పొందాలంటే ఎలా సార్? నేను పంపిస్తాను సార్. అది ఒక కార్డు వచ్చేసి 5 కార్డులు ఉన్నాయనుకోండి, 100 రూపాయలు. పోస్టల్ ఛార్జ్ 40 రూపాయలు అయింది అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆ సబ్జెక్ట్ కూడా చూద్దాం. మీకు ఏది కావాలన్నా ఇప్పుడు వాళ్ళు అడగాలే కానీ ఏ సబ్జెక్ట్ అయినా మనం సిద్ధం. మరి అదే జ్ఞానం అంటే. కాంటాక్ట్ చేయడం ఎలా సార్? ఫోన్ నెంబర్ ఇస్తారా లేదంటే? నా ఫోన్ నెంబర్ రాసుకోండి మేడం, 944000. నేను ప్రజెంట్ బెంగళూరులోనే ఉన్నాను. 9440063823. ఎవరికైనా హెల్ప్ చేస్తాను. 9440063823. 823. ఆ కార్డ్ కావాలంటే మాకు ఆన్లైన్ లో పంపిస్తారా సార్ మీరు? పోస్టల్ లో పంపించేస్తాం, కవర్ లో పెట్టేసి. ఎంత అయింది అన్నారండి కార్డు వేళ? కార్డు 5 కార్డులు 100 రూపాయలు, పోస్టల్ ఒక 40 రూపాయలు. 140 రూపాయలు మొత్తం. మస్తు. మీరు ఎంతో మంది మరి ధ్యాన జగత్ చేయాలంటే ఎట్లా? ఇవాళ పిరమిడ్ క్యాప్ కొనాలంటే 120. మనసు 2x2 పిరమిడ్ కొనాలంటే 2000. ఒక చిన్న కార్డు 5గురు ఉంటా, దాని మీద ఫస్ట్ నెగిటివ్ తీసేస్తారు. దాని మీద 144 పిరమిడ్లు ఉంటాయి. దాంట్లో 18 బాక్సులు ఉంటాయి. ఇంకొకళ్ళు ధ్యానాన్ని జడ్జిమెంట్ చేసే వాళ్ళు ఆ మాస్టర్ మారుస్తారు. ఇంకొకళ్ళు ఫ్యామిలీలో ఇబ్బందులు ఉన్న ఆహార ధర్మం మారుస్తామని వాళ్ళు ఇచ్చిన మెసేజ్ ప్రకారం 5గురు ఉంటారు ఆ మాస్టర్. దాని మీద చిన్న కార్డు అంతే. మనం జోబులో పెట్టుకోవచ్చు, ఫోన్ వెనకాల కూడా పెట్టుకోవచ్చు. మన దగ్గరలో పెట్టుకుంటే చాలన్నమాట కార్డుగా. అసలు నెగిటివ్ పర్సెంట్ రారు. అసలు చెయ్యాలి, ముందు ప్రాక్టికల్ తీసుకొని చెయ్యాలి. అదేగా కో క్రియేటర్ అన్నాడు పత్రి సార్. అంటే సహజ సృష్టికర్తవి. నువ్వేం చేయాలని తెలుసుకోవాలి కదా. ఓకే. ఏమ్మా? హెల్త్ ప్రాబ్లమ్స్ సంబంధించి ఏదైనా మీరు హాయని పెట్టండి, నా దగ్గర ఉన్న 45 మీకు లిస్ట్ పెడతాను, చెక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా అడుగుతారా ఏమన్నా? నమస్తే సార్, నా పేరు విపుల అని, నేను బెంగళూరులో ఉంటాను సార్.
ఓకే చెప్పు మేడం. నాకు నేను చెప్పాలంటే అన్ని రకాల బ్యా- జబ్బులు ఉన్నాయి సార్. అన్ని రకాల జబ్బులు ఉన్నాయి. జబ్బులు అంటే ఫస్ట్ ఒకటి వస్తుంది, అంటే బాడీ ఎట్లా తయారైంది మేడం. సార్ ఫస్ట్ నేను 2006 లోనే SSY సిద్ధి సమాధి యోగా, భావ సమాధి యోగా, మెడిటేషన్ చేసేదాన్ని సార్. ఆ, ఇప్పుడు నాకు 19 నుండి షుగరు, కొలెస్ట్రాల్, మళ్ళీ ఈ గడ్డలు చెప్పారు చూడండి మీరు. ఆ ఉమ్, గడ్డ ఒకటి వచ్చింది సార్. అది 12 ఇయర్స్ పీనియాలో ఆర్థోపెడిక్ డాక్టర్ ఆపరేషన్ చేశారు వెనకల వీపులో. ఆ. మేడం మళ్ళీ మేడం మేడం వెనక నేను చెప్పేది వెనక వీపులో సార్. మేడం, మీకు చిన్నప్పటి నుంచి ఏదన్నా ఒక సమస్యను పట్టుకొని పీకుతున్నారా? అది రిలీజ్ అయితే మొత్తం పోతాయి. చిన్నప్పటి సార్. నుంచి లోపల ఒక గాయమైన సమస్య, దాన్ని ఆ. పెంచి పోషిస్తున్నారు, దాన్ని తీసేయాలి ఫస్ట్. ఓకే. షుగరు ఊరకనే తగ్గుద్ది. నేను ఒక ట్రిక్ చూసి చూతాను, ఒక ఎక్సర్సైజ్ ఉంది, ఆ రెండు గనక చేస్తే షుగర్ 15-20 రోజుల్లోనే కింద పడిపోతుంది. నాకు ఒక కార్డు కావాలి సార్, దానికి ఫోన్ చేస్తూ పంపిస్తాను కదా సార్. మీరు కావాలంటే షుగర్ కార్డు ఉంది, మొత్తం 12 మంది మాస్టర్లు ఉంటారు, అది 50 రూపాయల కార్డు, అది మీరు తీసుకొని దాని మీద చేస్తూ నేను కొన్ని ఒక జ్యూస్ చూతాను, అది చేసుకోండి. ఇంకోటి ఎక్సర్సైజ్ ఇచ్చారు చూతాను, 2 అవి చేయండి. 20 రోజుల్లోనే మీకు చాలా మార్పు వస్తుంది. మీ అట్లాగా డాక్టర్ సార్, నాకు థైరాయిడ్, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, మేడం మీరు మొత్తం ఎగ్జిమా. నేను చెప్పేది మేడం, ముందు ఒకటి ప్రాక్టికల్ చేయండి. ఆ ఓకే డాక్టరే నీకు తగ్గియాలి, అది నీకు నువ్వు వేసుకునే టాబ్లెట్ డాక్టరే తగ్గియాలి అట్లా. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ పిరమిడ్ వేరే కావాలి సార్, నాకు పిరమిడ్ తెప్పించుకోవాలని. ముందు మీరు కార్డు మీద చేయండి, తర్వాత పిరమిడ్ ఓకే. తీసుకోండి. ఓకే సార్. అది. ఓకే. ముందు మీకు Thank you. దానికి మీ ఓకే స్థితి పెరిగేటట్టుగా ఆనందం వచ్చినప్పుడు అదే వస్తుంది మీ దగ్గరికి. అదే సార్ నాకు ప్రాబ్లమ్. ఏం చేయాలన్నా ధ్యానానికి కూర్చున్నా కూడా ధ్యానం రావడం లేదు సార్. ధ్యానానికి వస్తుంది. ముందు నేను బాగా నేను చేసేదాన్ని చెప్పేది సార్. మేడం, ఎవరైతే గ్రూప్ లో ధ్యానం కుదరట్లేదన్నారో నేను ఇచ్చే చిన్న కార్డు మీద చేసి ఈ మమతా ఓకే. ఫౌండేషన్ వాళ్ళే చెప్పండి, సార్ మాకు అద్భుతంగా కుదురుతుందా లేదా, మీరే వాళ్ళ చెబితే వాళ్ళే స్టన్ అయిపోతారు. అదే మీరు చెప్పినట్టుగా వర్క్షాప్ లో ఏదన్నా ఆ ఎక్కడైనా దగ్గరలో నాకు ఓపెన్ అయితే చెప్తే కూడా నేను అక్కడ చేసుకుంటాను సార్. 3 days 4 days అట్లా వర్క్షాప్ ఏమన్నా. ఇది మాది ఈ స్పిరిచువల్ అనారోగ్య సమస్య గురించి ఒక డాక్టర్ గా తయారు కావాలంటే ఆగస్టు Okay. తర్వాత 3 నెలలు ట్రైనింగ్ ఇస్తాం, జూమ్ లోనే ఫ్రీగా. ఓకే బెంగళూరులోనే ఇప్పుడు ఒక 20 మంది తయారై ఉన్నారు సర్టిఫికెట్స్ Okay. తీసుకొని. అట్లా కూడా మీ ఆగస్టు తర్వాత దాంట్లో చేరుస్తాం. ఓకే సార్. అది ఏమైనా కావాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ ఆ చేయొచ్చా కాంటాక్ట్ సార్? ఎక్కడ ఉంటారు మీరు? బెంగళూరులో? ఎబ్బాళ సార్. తనిసంద్ర. నేను తెలుసు, నేను ఇక్కడ కేఆర్పురంలో ఉన్నాను. కేఆర్పురం సార్. కేఆర్పురం. ఓకే, మేము థ్యాంక్ యూ పీనియాలో ఉన్నాం సార్ 33 years. అక్కడ మా వారు ఓకే, జేఈగా ఓకే. ఉన్నారు. రిటైర్డ్ అయినాక ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడికి వచ్చినాం సార్. మేడం బెంగళూరు మొత్తం ఒక రోబో లాగా తయారయ్యారు. అసలు నాకు అసలు చాలా ఎట్లుందంటే బాగుంటుంది సార్. అక్కడ ఉన్నప్పుడు యోగా చేసుకోవడానికి లాఫింగ్ క్లబ్ టీచర్ గా చేశాను సార్. యోగా నాకు అక్కడ ఇంటి వదిలినాక ఏనేమో సమస్యలు వచ్చేసింది సార్. ఇల్లు మేడం, మారినాక నేను చెప్పేది మేడం, ఇవాళ ఒక ఇల్లు అద్దెకు పోయినా ఆ ఇంటిని గురించి తెలుసుకోవాలి, ఎవరు ఉన్నారు, జీవంశ చేసిన వాళ్ళు ఉన్నారా, గందరగోళం జీవించిన వాళ్ళు ఉన్నారా, అలర్జడితో ఉన్నారా, అట్టాటి అన్ని ఇల్లు అద్దె తీసుకున్నా కొనాలన్నా చాలా చెక్ చేసుకొని చేయాలి ఇప్పుడున్న పరిస్థితి. ఇల్లు కట్టుకున్నాం సార్ కొత్తగా. ఓకే, 19 లో కట్టుకున్నా రిటైర్డ్ అయినాక. క్వార్టర్స్ లో ఉన్నందరూ బాగున్నాను సార్. నేనున్నాను మేడం బెంగళూరులో, ప్రతి 3 నెలలు 4 నెలలకు వస్తాము. నేనున్న అపార్ట్మెంట్ లో మా పక్కన విపరీతమైన మాంసాహారులు మాస్టర్లు ఆటోమేటిక్ గా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయించేశారు. నేను నాన్ వెజ్ 25 years బ్యాక్ వదిలేస్తాను సార్. నాకు దాని మీద ఇది లేదు సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధన బాగా చెయ్యాలి, బుక్స్ బాగా చదవాలి, సత్యం తెలుసుకోవాలి. సత్యం చెప్పంది కుదరదు, అతి తక్కువ టైం ఉంది. అదే సార్, నిన్న నేనున్నాను. ఒక దశావతారాల ఇందాక గురించి ఒక మేడం ఒక చెప్పారు 5 సార్. నిమిషాలు చాలా బాగుంది సార్. 5 నిమిషాలు లేట్ అయింది. నేను గనక ముందు వచ్చుంటే మంచి ఒక ప్లానెట్ తీసుకెళ్లే వాళ్ళని, అద్భుతంగా చేయించేవాడిని. సరే, ఇంట్లో మనవరాలు గోడగోడ సార్, ఎందుకు ఆఫ్ చేసేస్తాను సార్. గ్రూప్ లో ఉన్న వాళ్ళు నేను ఒకటి చదువుతాను, కొంతమంది వీడియోలు ఓపెన్ చేసుకుంటే చెప్పుకోండి, నేను చెప్పింది మీరు చదవండి అందరు. ఓకే. హాయిగా కళ్ళు మూసుకోండి. ఏ జన్మలోనైనా గత జన్మలతో సహా, అందరు చెప్పుకోండి, గత జన్మలతో సహా, ఈ జన్మతో సహా, ఈ రోజుతో సహా
ఈ గడియలతో సహా నేనేమైనా 5 సామ్రాజ్యాలలో పొరపాటు జరిగి ఉంటే నా ద్వారా నన్ను క్షమించండి అని 3 సార్లు అనుకోండి. థ్యాంక్స్ 3 సార్లు అనుకోండి. ఐ లవ్ యూ అని 3 సార్లు. మళ్ళా గత జన్మలతో సహా, ఈ జన్మతో సహా, ఈ గడియలతో సహా, ఈ నిమిషాలతో సహా నేనేమైనా 5 సామ్రాజ్యాల్లో నా ద్వారా, నా కంటి ద్వారా కానీ, నా నోటి ద్వారా కానీ, నా చేతుల ద్వారా కానీ, నా కాళ్ళ ద్వారా కానీ ఏదైనా పొరపాటు జరిగి ఉంటే నన్ను క్షమించండి అని 3 సార్లు, థ్యాంక్ యూ 3 సార్లు, ఐ లవ్ యూ అని 3 సార్లు. ఈ రకంగా గనక రోజు ఎన్నిసార్లు చెప్పుకుంటే మీకు లోపల ప్రేమ పెరుగుతుంది అనమాట. దూరమైన బంధువులు కానీ అందరూ వస్తారు. చిన్నగా చేతులు కళ్ళ మీద పెట్టుకొని కళ్ళు తెరవండి. ఇది కూడా కావాలి అని అంటే మీకు గ్రూప్ లో పెడతాను. నేను అంతా ఫ్లైయర్స్ తయారు చేస్తాను. ఏ సమస్యకైనా ఎలాంటి అనుకోవాలి అనేది కూడా నేను ఏ గంటకు ఆ గంటకి చేస్తాను కాబట్టి అది కూడా ఎమ్మడి అడగగానే ఫ్లైయర్ పెట్టేస్తా. ఇది అద్భుతంగా చాలా మార్పు వస్తుంది మీలో. అది థ్యాంక్ యూ. సార్ ఇంకెవరైనా నమస్తే. అడుగుతారా? నమస్తే చెప్పండి. సార్. చెప్పండి. బాగా చెప్పిండ్రు. మీరు మళ్ళీ ఒకసారి రావాలి, గ్రూప్ లో కూడా పెట్టండి, ఇంకెవరికైనా కూడా మేము చెప్పగలుగుతాము. మీకు చాలుకుడి నుంచి శాసనుడు అని ఎట్లా ఏ స్థితిలో ఎవరెక్కడ ఉన్నారో వీళ్ళు పర్మిషన్ ఇస్తే ఇంకోసారి చూస్తాను. దాని ద్వారా ఏమి ఇబ్బందులు వస్తాయనేది మీకు కూడా చూతాను. సార్ ఓకే మాస్టర్స్. ఏదైనా నాకన్నా అద్భుతంగా మీరు చెప్పగలరు, అది గుర్తుంచుకోండి. నాకన్నా అద్భుతంగా అంటే ముందు మీ దగ్గర మెటీరియల్ ఉండాలి కదా. అవును ఫస్ట్ సార్. మెటీరియల్ ఉండాలి. మెటీరియల్ లేకుండా ఏది చేయలేరు. ప్రతిరోజు కొంత సమయాన్ని పుస్తకం చదవాలి. అట్లా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కార్డు కావాలంటే ఎట్లా కాల్ ఇలా చెప్పాను చేయమంటారా? కదా మేడం, నా ఫోన్ నెంబర్కి మీరు ఎవరైనా సరే రాసుకున్నాం సార్. ఆ ఫోన్ నెంబర్కి మీ అడ్రస్ అంతా పెడితే నేను నెంబర్ ఇస్తాను. దాంట్లో అకౌంట్లో వేస్తే ఎమ్మడే పోస్టల్ ఇస్తాను. ఓకే సార్. 3 రోజులు 4 రోజుల్లో మీకు వచ్చేస్తాయి. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాగా చెప్పారు. మళ్ళీ ఒకసారి మీరందరూ నాకన్నా నేను ఎప్పటి నుంచి అడిగాను లలిత మేడం ఒక నెల క్రితం. నాకు 15 రోజులు ఇవ్వండి మేడం మీకు ఎందుకని చెప్పాను. అంటే అప్పుడు అన్నారు మేడం మేము అందరిని ఎత్తుకున్నాను, మీరేంది మమ్మల్ని అడుగుతున్నారు అని. నేను ఆ వంతన చెప్పింది చెప్పకుండా 41 రోజు అని చెప్పేస్తా క్లాసులో. ఓకే సార్. బాగా చెప్తారు. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం గారిని మేము కూడా రిక్వెస్ట్ చేస్తాంలేండి మిమ్మల్ని పిలవమని సార్. ఓకే 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 థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. కాంతి కుమార్ గారు చాలా చాలా ఛాన్స్. థ్యాంక్ యూ సార్. సార్ సార్. మిమ్మల్ని డైరెక్ట్ గా రేపు అదే వీకెండ్ లో కేర్ఫుల్ కలవంటే కలవచ్చా సార్ మిమ్మల్ని? ఎప్పుడైనా రావచ్చు. మీరు వస్తా అంటే నా పని ఆపేసి కూర్చుంటాను. అలాగే పని ఆపేసి కదా సార్, జస్ట్ నాకు జానులు అంటే అంత ఇష్టం అనమాట. ఇంకొకటి గుర్తుంచుకోండి, ఎవరైనా సమస్యలతో బాధపడుతున్నా, అనారోగ్యాలతో బాధపడుతున్నా, ఇబ్బందులతో బాధపడుతున్న ఆడవాళ్ళందరూ వంటింట్లో పోయిన తర్వాత వంట వండేటప్పుడు నీళ్లు టిఫిన్లో పోయండి, భోజనంలో పోయండి, ఆ నీటిని పట్టుకొని దానికి 3 సార్లు కృతజ్ఞతలు చెప్పి నీవు ఈ ఆహారంలోకి పోయి ఈ ఆహారం ఎవరైతే తింటారో వారిలో పూర్తిగా మార్పు రావాలి అని కనుక చెబితే ఊరికనే మార్పు వస్తుంది. ఇది పైనుంచి మాస్టర్లు ఇచ్చిన మెసేజ్. ఆ రకంగా కూడా ఆడవాళ్ళు ప్రయత్నం చేయండి. దాని తర్వాత కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు బాత్రూంలో మీరు దొడ్డుప్పు అని కొంతమంది అంటారు, కల్లుప్పు అని కొంతమంది అంటారు, ముడి ఉప్పు 1 కేజీ ఉప్పు తెచ్చి డబ్బా పెట్టుకొని 1 స్పూన్ వేసి బాత్రూంలో ఉంచుకోవాలి. ప్రతిరోజు బకెట్లో 2 చెంచాలు వేసుకొని స్నానం చేస్తే మీ చుట్టూ ఆరా శుభ్రపడిపోద్ది అనమాట. యాక్టివ్గా ఉంటారు. ఇది కూడా పైనుంచి ఇచ్చిన మాస్టర్లు. ఇది కూడా మీరు చేయొచ్చు. తేలికైన పనులు అనమాట. ఎలాంటిదైనా సరే మీకు ఏది ఉన్నా సరే ఒక సంకల్పం కావాలా, 20 రకాల సంకల్పాలు ఉన్నాయి ప్రేమనాథ్ గారి నోట్ల నుంచి వచ్చినాయి. ఏది కావాలో మీకు అందిస్తాను. మీకు ఎంత ఏ సమస్య అది ఓకేనా. ఏదైనా చెబుతాం. ఒక థైరాయిడ్ గురించి చెబుతాను, ఒక గర్భాశయం గురించి చెబుతాను,
కళల్లో పిల్లలు కానొస్తున్నారంటే ఆధ్యాత్మిక పుత్రులు అన్ని ప్రతి సబ్జెక్ట్ చెప్పి దానికి డిసీజ్ ఏమొస్తుందో చెబుతాను నేను మొత్తం కంప్లీట్. కళల్లో ఏం కానొస్తుంది, బయట ఏం కానొస్తుంది అనేది డిసీజ్ చెబుతా. ఇవన్నీ కూడా ఓన్లీ ఇది జీకే గారి ప్రాజెక్ట్లోనే తెలుస్తుంది అనమాట. అందువల్ల ఆ సబ్జెక్ట్ అంతా కూడా ఎవరికి అవసరమైతే ఆ సబ్జెక్ట్ పూర్తిగా, ఇప్పుడు జీకే గారి సబ్జెక్ట్ అనారోగ్యాల గురించి ధ్యానంలోకి వచ్చిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే ఆయన ప్రాజెక్టులు నేర్చుకోవాలి. ఆ కోర్సు చేయాలంటే ఫస్ట్ 15 పుస్తకాలు ఉంటాయి, జనరల్ పుస్తకాలు. ఆ 15 తెలుగులో ఉంటాయి. ఆ తెలుగు పుస్తకాలు 15 పుస్తకాలు ఒక 500 రూపాయలు అయితే ఇంటికి తెచ్చుకొని చదవటం. లేదండి మాకు తెలుగు రాదు, కన్నడ వాళ్ళు మేము ఉన్నాం, మాకు తెలుగు వినొచ్చు అంటే ఒక మెమరీ కార్డు ద్వారా దాన్ని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినొచ్చు. అతి త్వరలో ఇంకొక నెక్స్ట్ బుద్ధ పౌర్ణమి కల్లా కన్నడంలో కూడా ఆ 15 పుస్తకాలు ట్రాన్స్లేషన్ చేపిస్తున్నాం. అవి కూడా బయటకు వస్తాయి. అది అడగాలి. జూమ్లోకి వచ్చిన తర్వాత ప్రశ్నలు వేసి లాక్కోవాలి. ఎప్పుడు కూడా గుంజాలి. అసలు పలు విధాలుగా ప్రశ్నలు వేస్తేనే ఆనందం వస్తుంది. ఏదో వచ్చాము విన్నాము పోయామంటే ఏమొస్తుంది అసలు? వాళ్ళు అంత ఖర్చు పెట్టుకొని జూమ్ పెట్టుకొని 360 రోజులు చెప్తూ ఉంటే ఎక్కడో కూర్చొని మనం అంతా ఉన్నప్పుడు ఎంత ఇది చెప్పండి. అసలు అడగాలి కదా. కంటికి ఎందుకు వస్తుంది, తలకి ఎందుకు వస్తుంది, చెవుకి ఎందుకు వస్తుంది, నోటికి ఎందుకు వస్తుంది, ఊపిరితిత్తులు ఎందుకు వస్తుంది, హార్ట్కి ఎందుకు వస్తుంది, ప్యాంక్రియాస్కి ఎందుకు వస్తుంది, లివర్కి ఎందుకు వస్తుంది, కిడ్నీకి ఎందుకు వస్తుంది, పెద్ద ప్రేగులకు ఎందుకు వస్తుంది, చిన్న ప్రేగులకు ఎందుకు వస్తుంది, నడువు నొప్పి ఎందుకు వస్తుంది, మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, రకరకాలుగా నవిలి పిప్పి చేయాలి. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు, రైట్ భాగం తలకాడి నుంచి కాళ్ళ దాకా వచ్చిందంటే ఆధ్యాత్మికంలో ఎక్కడో తేడా కొడుతుందని లెక్కేసుకోవాలి, గుర్తుంచుకోండి. లెఫ్ట్ వచ్చిందంటే భౌతిక జీవితంలో ఎక్కడో తేడా ఉంది. బయట ప్రపంచం వాళ్ళకి లెఫ్ట్ వచ్చేలోకి ఆధ్యాత్మిక ఒక పెరాలసిస్ వచ్చింది, ఎవరో మన చుట్టాలు వాళ్ళ ఇంటికి పోయాము, వాడికి లెఫ్ట్ వచ్చిందనుకో, ఓహో వీడు ఆధ్యాత్మికంలో రాకపోయేలోకి 365 డిగ్రీస్ అంటే 180 డిగ్రీలు రాంగ్ రూట్లో నడిగితే పైనుంచి చేస్తాను న్యూరాలజిస్ట్. 180 డిగ్రీస్ రాంగ్ రూట్లో నడుస్తాయి. అదే కుడిపక్క వచ్చింది అనుకో, స్పిరిచువల్ ఏది వాడికి కుడిపక్క వచ్చింది అనుకో భౌతికంలో కరెక్ట్గా లేడని లెక్క. అదే ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కుడిపక్క వచ్చింది అనుకో స్పిరిచువల్ లెర్నింగ్ కరెక్ట్గా లేదు. లెఫ్ట్ వచ్చింది అనుకో అప్పుడు భౌతిక జీవితంలో కరెక్ట్గా లేదు. ప్రతిదీ ఒకటి ఉంది, దాన్ని మనం తెలుసుకోవాలంటే మీరు డాక్టర్ దగ్గరికి పోతే భౌతిక శరీరానికి ట్రీట్మెంట్, ఈ జబ్బంతా మీకు 3వ శరీరంలో ఉంది, మనోమయ శరీరంలో. విజ్ఞానమయ కోశం 4వ శరీరంలో ఇవాళ జ్ఞానం. ఆ జ్ఞానం ఇవ్వని పోదు. ఏ జబ్బైన మూలం ఒకటే గుర్తుంచుకోండి, చిన్న వయసు కానించి పెద్ద ఇప్పుడు రాకున్న వాళ్ళు ఏదో ఒక సమస్య పట్టుకొని ఆ ఇంట్లో కొట్లాట కానీ ఇబ్బందులు కానీ ఏదో ఇష్యూ దాంట్లో లోపల చెట్టు నాటారు, ఆ ఇష్యూని ముందు బయటికి తీసుకెళ్ళాలి. అది ధ్యానం ద్వారా. ఆ ధ్యానం ద్వారా కూడా మీరు రిలీజ్ చేయలేదనుకో యూనివర్సల్లో ఉన్నాయి రకరకాల పిరమిడ్స్ ఉన్నారు, రకరకాల మాస్టర్స్ని ఇన్వైట్ చేసి దాన్ని బయటికి లాగిచ్చేసేస్తాను. ఇప్పుడు ఒక ఉంది ఫియర్ కూడా నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది, అది ఫ్రీగా ఇస్తా అసలు ఎవరికైనా సరే. అది జిరాక్స్ తీసుకొని ఊరక 10 నిమిషాలు చూస్తే భయమే బయటికి పోతుంది అనమాట. ఫియర్ ఒక ఉంది, చనిపోతే భయము, ఇంట్లో రక్తం చూస్తే భయము, ప్రతిరోజు మాత్ర వేసి పడుకోబెట్టాలి. సంవత్సరం క్రితం ఒక 2 ఫియర్ ఇమేజ్ ఒకటి నెగిటివ్ ఇమేజ్ ఇచ్చిన తర్వాత ఈ రోజు ఆమె బ్రహ్మాండంగా కుంభకర్ణుడు నిద్రపోతుంది, ఏది లేదు, ఏ భయం. ఇంట్లో వాళ్ళు ఆనందపడారు, ఇదేందిరా ఇంత మార్పు వచ్చిందని. ఆమె ప్రతి క్లాస్లో వస్తుంది, ముందు ఆమె హ్యాండ్ రేజ్ చేస్తుంది, ఉషా మేడం అని. ఆమె చెబుద్ది అనమాట, అయ్యా నేను రామాయణం ద్వారా వచ్చాను అయ్యా, ఇగో ఈ 2 బొమ్మల ద్వారా నేను బయటపడానని చెప్పి. ఇవాళ వచ్చిందో రాలేదు తెలియదు కానీ నా క్లాస్ ఉందంటే వచ్చి కూర్చుంటున్నాం. అట్లా రకరకాలుగా మనం తెలుసుకొని ఇంకొకరి చోతనగా వచ్చేది ఆనందం. మనం ఏమి చేయకుండా ఇంకోటికి చెప్పాలంటే ఏం చదువుతాం చెప్పండి? ఎట్లా జరుగుద్ది అసలు ధ్యాన జగత్తు? ధ్యాన జగత్తు జరగాలి, శాకాహార జగత్తు కావాలి, పిరమిడ్ జగత్తు కావాలి. మనం ఎదగాలి కదా. నిన్న బుద్ధ పౌర్ణమి పోయాము, 2000 మంది వచ్చారు. సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపలే వాళ్ళందరూ సీనియర్లంతా 25% ఎతుకులాడుతున్నారు. చాలా చోట్ల చూశాను క్రాప్ సర్కిల్ సీట్లు 200 శనక్కాయలు కొన్నట్టుగా ఉన్నాను. నా దగ్గర కార్డులు ఉన్నాయి.
కానీ మనకు బల్ల లేదు, కుర్చీ లేదు, సంచిలో అయితే ఉంచుకున్నాం. గత సంవత్సరం చూసిన వాళ్ళు నా ఎంబడబడి తీసుకున్నారు, సంవత్సరం నుంచి ఎత్తుకులాడుతున్నారు. ఒక ఆమె వచ్చింది, అయ్యా ఇంటి కార్డు అయ్యా నీ కోసం నేను పొద్దునంగా వచ్చానండి. మరి ఎక్కడ గుర్తుపట్టిందో ఇంకా చొక్కా పట్టుకొని నిలబెట్టి తీసుకోబోయింది. అట్లా ఇస్తా ఉంటారు. అంటే వాళ్ళు 200 అమ్ముతారు, మన 20 రూపాయలు అంటే వాళ్ళ బేరం పోయినట్టు కదా. కళావతి అని ఒక ఆమె ఉంది పాపం, అన్ని రకాలు పెట్టుద్ది. ఆమె 2 years క్రితమే పరిచయం. మొన్న నుండి సార్ కుర్చీ వేసుకుని కూర్చోండి సార్, అవసరమైతే మీరు పెట్టుకోండి, నాకేం అక్కర్లేదు. కానీ ఆమెను మనం ఎట్లా ఇబ్బంది పెడతాం? ఇట్లా ఎన్నో రకాలు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే కొత్త వాళ్ళకి ముందు మీరు చేయాల్సిన హెల్ప్ ఈ కార్డు ద్వారా గనక వాళ్ళని గనక మీరు హెల్ప్ చేస్తారు, సమాచారం ఇస్తే చాలు, వాళ్ళ జీవితంలో ఆనందం. ఒకవేళ మీరు ఏదన్నా ఒక 2-3 రోజులు గనక 4 రోజులు గనక టైం ఇస్తే ఇరిటేషన్, చిరాకు లేటెస్ట్కి వచ్చింది, ఆ సబ్జెక్ట్ చూడడం చాలా ఆనందంగా ఉంటుంది. ఇంతవరకు అది 2 సార్లు జరిగింది. నేను ఇప్పుడు 30 సార్లు చదివాను ఆ పుస్తకం. చాలా అవసరం అసలు. అది 16 క్వశ్చన్లు ఉంటాయి. అవన్నీ ఎక్కడ పడతాయి అంటే ఈ చిరాకు, వినాశకర ఆలోచనలు లోపల ఉన్న శరీరాల మీద పడుతున్నాయి. అది ఎవడు చదువుతాడు మనకు? పత్రిసార్ అల్లుడు కుస్తీ బట్టి పుస్తకం తెచ్చి 500 పుస్తకాలు ఆయన తెచ్చింది, చెనక్కాయలు అయిపోయినట్టు అయిపోతాయి, తర్వాత పుస్తకం రాదు. తార్కారాం పుస్తకాలు అంత అద్భుతంగా ఉంటాయి. తార్కారాం కర్మ ఉంది, తార్కారాం భౌతికయానం అనే ఒకటి పుస్తకం ఉంది, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఆత్మ పరిశీలన. ఒక మనిషిని ఆ పుస్తకం నువ్వు చదివితే చాలు, ఎవరిని అడగాల్సిన పని లేదు. ఆ మనిషిని, వాడి నడవడిక, వాడి కథ మొత్తం నీకు తెలుసుకోండి. రకరకాల పుస్తకాలు ఉన్నాయి. పిరమిడ్ సొసైటీలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని చదవకపోతే కుదరదు. అది తెలుసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న ఇబ్బందులు, ఇప్పుడున్న ఆందోళన, రాబోయే రోజుల్లో అసలు ఎంత హెల్త్ ఇష్యూలు వస్తాయంటే కొల్లలే. మనం అప్పుడు దొరకద్దు అందరికీ అంత ఇదిగా తిరణాలు వేయాల. ఏ హాస్పిటల్ బెంగళూరులో పైన రోజుకి 2 లారీల డబ్బులు కౌంట్ చేసి బ్యాగులు వేసి లారీలకు ఎత్తుతున్నారు. ఏంటి పరిస్థితి? కాబట్టి మనం అంతా కూడా సత్యాన్ని తెలుసుకొని ధ్యానం చేస్తూ సత్యం తెలుసుకొని మనం 10 మందికి చూడటానికి భూమి మీద వచ్చాం కాబట్టి చేయాల్సిన పరిస్థితి అది. థ్యాంక్ యూ మాస్టర్ సింగ్. ఈ మంత్రం చదివితే మీరు ఆవంతరం ఉంటారు, తెల్లవారుజులు ఆవంతరం ఉంటుంది. సార్ గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్. సార్ నాకు బీపీ షుగర్ ఉంది సార్. బీపీ ఉంది. ఎంత వయసు మీకు? సార్ 53 సార్. బీపీ టాబ్లెట్ ఎప్పుడు వేస్తారు? మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత వేస్తాను సార్. తర్వాత మళ్ళీ ఏం సార్, మళ్ళీ నెక్స్ట్ డేనే. మీరు కాగితం పెన్ను ఉంటే నేను 2 రకాలు చదువుతాను, రాసుకోండి. చెప్పండి సార్. 50 గ్రాములు పుచ్చగింజల పప్పు, పుచ్చిత్తనాల పప్పు 50 గ్రాములు. పుచ్చిత్తనాల పప్పు అంటే చదువుతారు. బెరడు తీసిన పుచ్చిత్తనాల పప్పు 50 గ్రాములు. 50 గ్రాములు గసగసాలు. ఈ రెండింటిని ద్వారగా వేయించి బాగా పొడి చేసుకొని ఒక సీసాలు వేసుకొని టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక 1/2 చెంచా నుంచి 3/4 చెంచా వరకు నోట్లో వేసుకొని గోరువెచ్చని నీళ్లు కనుక తాగితే వితిన్ 40 రోజుల్లో నువ్వు మళ్ళా డాక్టర్ దగ్గర పోతే నీ టాబ్లెట్ తగ్గిపోతుంది. సార్ 50 పుచ్చగింజకాయలు పప్పు, నెక్స్ట్ ఇంకోటి చెప్పారు సార్. గసగసాలు 50 గ్రాములు పుచ్చగింజల పప్పు, 50 గ్రాములు గసగసాలు. ఈ రెండింటిని ద్వారగా వేయించుకోండి. షుగరు బీపీ ఉన్న వాళ్ళు కూడా ఇంకొకటి జ్యోతాన్ని చెయ్యండి. ఒక 3 కాకరకాయలు చిన్నవి, 5 గుప్పెళ్ళ వేపాకు, 2 మిక్సీలు వేసుకొని మరీ నీరుగా లేకుండా ముద్ద కాకుండా మధ్యస్థంగా ఒక జగ్గు జ్యూస్ తయారు చేసుకోండి. ఒక జగ్గు, మన స్నానం చేసే నీటి జగ్గు అంతా చేసుకొని ఒక స్టీల్ పళ్ళెం ఉంటుంది, అంచు పళ్ళెంలో పోసుకొని డాబా మీద పోయి లేకపోతే ప్రహరీలో అక్కడ పోయి తొక్కాలి. బాగా మట్టి దొక్కుతామే, కొండలు మట్టి దొక్కినట్టు కనుక దొక్కితే పాదాల్లోంచి నోట్లోకి థైరాయిడ్ ఉన్నోళ్ళు కూడా ఈ నరాలు మొత్తం కూడా చేదు వచ్చేస్తాయి, లోపల నోరు ముక్కు చేదు వస్తుంది. షుగర్ చాలా తొందరగా రిలీఫ్ వస్తుంది. ఇది కూడా చేసుకోవచ్చు. యాపకాయలు, వేపాకు, యాపకాయలు కాదు, 3
కాకరకాయలు చిన్నవి అయితే, పెద్దవి అయితే 2, 5 గుప్పెళ్ళు వేపాకు ఏ రోజు ఆ రోజే తయారు చేసుకొని ఒక్క 15 రోజులు ముందు షుగర్ రిపోర్ట్ తీయించుకొని ఈ రకంగా చేస్తూ మళ్ళా డాక్టర్ దగ్గర పోతే ఆయనే డోస్ తగ్గించేస్తారు. ఉదయమే చేయాలా సార్? ఇది ఎప్పుడైనా చేయొచ్చా వేపాకులతో చేసేది? ఉదయమే చేయాలి. సార్ ఈ రెమెడీ దానికి బీపీ వాళ్ళకి కూడా అంటారా? పనికొస్తుంది. బీపీ వాళ్ళకి ఇందా చెప్పింది చాలా పనికొస్తుంది. పుచ్చగింజలు ఇది అదొకటి. కాకరకాయ అని చెప్పింది ఓన్లీ షుగర్ వాళ్ళకి. షుగర్ వాళ్ళకి ఇంకోటి ఉంది. బీరకాయ 100 గ్రాములు రాసుకుంటే బీరకాయ 100 గ్రాములు, బూడిద గుమ్మడికాయ ముక్క 100 గ్రాములు, 2 అంగుళాలు అల్లం ముక్క తోలు తీయాలి, పైన తోలు తీయాలి, అరచిప్ప నిమ్మకాయ, 4 తమలపాకులు, బీరకాయ, బూడిద గుమ్మడికాయ, 2 అంగుళాలు అల్లం ముక్క, అరచిప్ప నిమ్మకాయ, 4 తమలపాకులు, నీళ్ళు లేకుండా మజ్జిగతో జ్యూస్ చేసుకొని వడగట్టుకొని కొద్దిగా సాల్ట్ పెప్పర్ పొడి వేసుకొని పొద్దున్నే తాగి మొహం కడుక్కొని ఈ ఎక్సర్సైజ్ చేయమనండి. 15-20 రోజుల్లో మీ షుగరు డాక్టరే మార్పు చేస్తారు. ఇది ఒకటి చేసుకుంటాం. అది ఫస్ట్ ఈ చేసేటప్పుడు ఫస్ట్ తినక ముందు ఎంత ఉంది, తిన్న తర్వాత ఎంత ఉందని చూసుకొని ఒక 21 రోజు చేసి మళ్ళీ టెస్ట్ చేసుకోండి. అది అట్లా. నమస్తే సార్. నమస్కారం సార్. సార్, మీరు ఆత్మజ్ఞానం గురించి అండ్ యువర్ స్పిరిచువల్ జర్నీ చాలా బాగా వివరించారు సార్. ఈ కార్డ్స్ అన్నారు కదా మీరు, ఈ న్యూమోనియాకి సంబంధించి, హార్ట్ ప్రాబ్లం కి సంబంధించి కూడా యూజ్ చేయొచ్చా కొన్ని? ఉంటది. హార్ట్ అంటే ప్రేమతత్వం కదా. ముందు ఇందాక మీకు చెప్పాను చూసారా, నేను ఒక ఫ్లేయర్ అదే చెప్పుకునేది, అది చెప్పుకొని ప్రేమ అంటే మీ దగ్గర కృతజ్ఞత అనే భావం పెరగాలి. ఒక ఆటో ఎక్కి దిగావు, థ్యాంక్స్. ఒక మున్సిపాలిటీకి ఏదైనా వేసే థ్యాంక్స్. ఇంట్లో మీ ఆడోళ్ళు నీకు భోజనం పెట్టింది, థ్యాంక్. పైకి చెప్పాలి, థ్యాంక్స్ 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 థ్యాంక్స్. కృతజ్ఞత అని చెప్పుకుంటా పోతే ప్రేమ పెరుగుద్ది. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక వర్క్ చేయాలని మీ లోపల ఉంటది. బయట ఏదో చేయాలి, పెద్దవాళ్ళకి ఏదో చేయాలి, ఆశ ఇట్లా ఉంటది. దాన్ని ముందు మీరు బయటికి తీయాలి. ఫస్ట్ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏదో ఒకటి ఉంటుంది చిన్నప్పటి నుంచి, ఇది ఒకటి చెయ్యాలి సమాజంలో అని. అది మీరు చెయ్యలేక అప్పుడు హార్ట్ దానికి ఇబ్బంది వస్తుంది. అది సార్. నాకు హార్ట్ ఆపరేషన్ కూడా అయింది సార్. హార్ట్ ఆపరేషన్ అయినా కానీ దాన్ని ఇంకా ముందుకు పోవచ్చు అనమాట. ఇబ్బందే లేదు. ప్రేమతత్వం పెరగాలి. దాని తర్వాత ఇంకోటి చెబుతున్నా, గుర్తుంచుకొని, ఇప్పుడే వచ్చింది ఆలోచన. బాగా ధ్యానం చేస్తున్నారు. ఒక ఉదాహరణ చెబుతున్నాం. ఒక అత్త కోడలు ఉంది. కోడలు బాగా ధ్యానం చేస్తుంది. అత్త గురించి గనక లోపల గనక అన్ని పెట్టుకుందనుకో, ఏమో దగ్గర ఉన్న డ్రింక్ మొత్తం అత్త దగ్గర పోయి అత్త సమ్మంగా ఉంటది, కోడలు మాత్రం డమ్మి అయిపోద్ది. ఉండకి పెద్దలు పడతాయి. గుర్తుంచుకోండి. మీ ఇళ్లలో ధ్యానం చేస్తూ ఎవరి గురించో ఆలోచన చేశారంటే వాళ్ళు సమ్మంగా ఉంటారు, నున్నంగా తయారవుతారు. మీకు అర్థమే కాదు ఇదేంద్ర వీళ్ళు ఎట్టున్నారని. కాబట్టి అలాంటివన్నీ కూడా తీసేసేయాలి. నెగిటివ్ మైండ్ ఉండకూడదు. నెగిటివ్ కాదు, వాళ్ళని గురించి నువ్వు ఎవరు ఆలోచించడానికి ఉండాలి. ఇప్పుడు నీ భావంలోకి వస్తాయి, దాన్ని వ్యక్తపరచకూడదు. అంతే కదా, క్రియేట్ చేయకూడదు. ఆర్ట్స్ వస్తాయి, దాన్ని మాట ద్వారా వ్యక్తపరిస్తే ప్రాక్టికల్ చెయ్యాలి ఫస్ట్. ఓకే, ఇంకా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకేమైనా అడుగుతారా? నేనే చెప్పాలని. మాస్టర్ ఇంకెవరైనా మాట్లాడతారండి సార్ తోటి? సార్ వరుసగా 4 రోజులు క్లాస్ తీసుకోండి సార్. వాళ్ళు ఇస్తే ఎందుకు తీసుకోండి మేడం, నాదే ఉంది మేడం. నా చేతిలోది కాదు కదా, నాది జూమ్ ఉంటే ఎప్పుడో కొట్టేసేవాడిని. నా బొమ్మ కానిస్తే చాలా మంది వస్తారు. మీకు అర్థం కాదు, వాట్సాప్ లో నా బొమ్మ కానిస్తే బోర్డు మంది వస్తారు. ఇదే బెంగళూరులో నేను వాళ్ళ సెంటర్ పోయాను 3 గంటల క్లాస్ కి. యథార్థంగా ఆ రోజు ఎవరు రాలే, చదువుతున్నాగా మేము పోయిన 4గురే క్లాస్ చెప్పుకొని వచ్చాం. అట్లుంది ఇక్కడ పరిస్థితి. దాని తర్వాత రామధామలో పోయాను, ధ్యానం చేశాను, నా అనుభవం చెప్పాను. అక్కడ ఒక 15 మంది కనెక్ట్ అయ్యారు. నేను పిరమిడ్ వ్యాలీలో నన్ను అసలు వదిలిపెట్టల. సార్ రోజు ఏదో చెప్పండి అంటారు.
వాళ్ళు అక్కడ ఎంటర్ చేస్తేనే కదా, వాళ్ళు ఓన్లీ ధ్యానం చెప్పండి ఇంకేం చెప్పొద్దు అంటారు. నేను రెడీ, నేను ఇక్కడ అద్భుతంగా చెప్పండి చూస్తాను. సార్, మేము అన్ని వింటాం, అన్ని మా గ్రూప్ లో కూడా అన్నిటి అన్ని గురించి చెప్తారు, చెప్తే మా బాగుంటుంది. ఫౌండేషన్లు అన్ని చెప్పనిస్తారు బాగానే. నేను ఏదైనా చదువుతాను మేడం, వాళ్ళు నా కంటిన్యూషన్ గా ఒక 15-20 రోజులు ఇవ్వమనండి ఈ టైంలో, అసలు మీరే స్టన్ అయిపోతారు. అబ్బో ఎంత ఉందా అని. అంటే నేను తెలుసుకున్న జ్ఞానాన్ని కరెక్ట్ గా చెబుతా, ఒక తుపాకీ గుండు కొట్టినట్టుగా. మళ్ళా దాంట్లో వేరే పదాలు కలపను, తెలుసుకున్న సత్యమే చెబుతా. అది సత్యం గనక చెప్పకపోతే నా ఇంటికి వచ్చి కూర్చుంటది. ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పాను, నేను ఆచరించాను కాబట్టి మీకు చెప్పాను. నేను ఆచరించలేదనుకో తెల్లారిలోకి అవన్నీ వచ్చి కూర్చుంటాయి. ఎదవా నువ్వేందిరా, నువ్వేం తెలుసుకోకుండా వాళ్ళకి ఎందుకు చెప్పారా? లోపలోడు ఒప్పుకోవద్దు. ఇప్పుడు మీరు బాగుందని అనటానికి మీరు కాదు, లోపలోడు చెబుతాడు చాలా బాగుంది, అది అట్లా పడుకునే ముందు ఇవా, ఎందుకంటే చాలా బాగుంది. పడుకునేటప్పుడు చక్కగా దగ్గుమంది వేసుకుంటా. అది సార్ ఒక 5-10 మినిట్స్ మెడిటేషన్ ధ్యానం చేపిస్తారా సార్ మీతోటి? టైం ఉంటే చేపిస్తే ఇప్పుడే ఒక 5 నిమిషాలు కావాలంటే కూర్చోండి. 5-10 మినిట్స్. టైం ఉంది సార్. టైం ఉంటే, టైం ఉండి కథోళ్ళు కూడా ఎవరున్నారు వాళ్ళు వీడియోలు ఓపెన్ చేసుకుంటే చేసుకొని చూద్దాం. హాయిగా కళ్ళు మూసుకోండి, రిలాక్స్ గా హాయిగా చిన్నగా కళ్ళు మూసుకోండి. ఫస్ట్ మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇద్దరికీ కృతజ్ఞతలు చెప్పుకోండి. భూమాతకి కృతజ్ఞతలు చెప్పుకోండి. మీరు కుర్చీలో కూర్చున్నారా, సోఫాలో కూర్చున్నారా, మంచం మీద కూర్చున్నారా, దానికి కృతజ్ఞతలు చెప్పండి. మీ అందమైన శరీరానికి థ్యాంక్స్ చెప్పుకోండి. ఈ శరీరంలో ఉన్న తల కానించి కాళ్ళ వరకు ఉన్న అవయవాలన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకోండి. దాని వెనకాల ఉన్న నాడీ వ్యవస్థకి థ్యాంక్స్ చెప్పుకోండి. అంతకన్నా వ్యవస్థ కణాలు ఉన్నాయి, వాటికి కృతజ్ఞతలు చెప్పుకొని, మీలో ఉన్న పంచభూతాలకి కృతజ్ఞతలు చెప్పుకొని, రిలాక్స్గా సహజమైన కాసేపు అన్ని పక్కన పెట్టి రిలాక్స్గా సహజమైన శ్వాసని గమనిస్తూ కూర్చోండి. మరి ఈరోజు మన ధ్యానానికి విశేషమైన రోజు. ఈరోజు సదానంద యోగి గారి శరీరాన్ని వదిలిన రోజు. ఆ మాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాం. అట్లానే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని, కాశిరెడ్డి నాయన గారిని, మహోతార్ బాబాజీ గారిని, ఆది శంకరాచార్యులు గురువు గారిని, లేడీ నాడాని, వరల్డ్ స్టార్ మాస్టర్స్ని, నరసింహస్వామిని, నిత్యానంద స్వామిని, రామ్తా మాస్టర్ని, సేతు మాస్టర్ని, ఓషో మాస్టర్ని, రాంపా మాస్టర్ని ఆహ్వానిస్తూ సిరియన్ స్టార్ వరల్డ్ని, ఫ్లైడియర్స్, ఆర్కుటూరియన్, ఓరియన్ మాస్టర్స్ అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానిస్తూ త్రిమూర్తుల యొక్క చైతన్య శక్తి, లక్ష్మీ పార్వతి సరస్వతిని కూడా చైతన్య శక్తి, సప్త ఋషులు సప్త మాతల యొక్క చైతన్య శక్తి, సీతామాత యొక్క చైతన్య శక్తి, యశోదరా మాత యొక్క చైతన్య శక్తి, మదర్ ఐసిస్ మాత యొక్క చైతన్య శక్తి, ఫ్లైడియర్ 5వ ప్లానెట్ ఉన్న ఆయుధ మాస్టర్, రా మాస్టర్, శశార మాస్టర్ని ఆహ్వానిస్తూ హిమాలయాలు ఉన్న యోగులు, అవధూతలు, నాగసాధువులను కూడా మనం ఆహ్వానిస్తున్నాం. యూనివర్సల్లో ఉన్న పిరమిడ్స్ అన్ని మన ఆరా క్లీనింగ్ మాస్టర్స్ ఇన్వైట్ చేస్తూ ఆరా క్లీనింగ్ పిరమిడ్స్ ని గ్రూప్ ఎనర్జీతో కనెక్ట్ అయ్యి యూనివర్సల్లో ఉన్న సముద్ర భగవాను, సాల్ట్ పిరమిడ్స్ ని, విరాన్ ప్లానెట్ లో ఉన్న పిరమిడ్స్ ని, మిడ్డీ ప్లానెట్ లో ఉన్న పిరమిడ్స్ ని కూడా ఆహ్వానిస్తూ ధనవంతరి మాస్టర్ని లిక్విడ్స్తో సహా శరీరంలోకి ప్రవేశిస్తూ ఏంజల్స్, ఆర్కేంజల్స్, గార్డియన్ ఏంజల్స్, లిటిల్ ఏంజల్స్ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నత లోకాల్లో ఉన్న క్రిస్టల్స్ అన్నిటిని కూడా మన 2 చేతుల సెంటర్లోకి ఆహ్వానిస్తూ ఉన్నత లోకాల్లో క్రియేట్ అయిన క్రాఫ్ట్ సర్కిల్స్ అన్నిటిని ఆహ్వానిస్తూ అద్భుతంగా గురుమండల్లో ఉన్న గురువులందరినీ కూడా ఈరోజు ఆహ్వానిస్తున్నాం మాస్టర్స్. అద్భుతంగా వారందరూ మన చుట్టూ కూర్చున్నారు. వారందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అనంత కోటి పాదాభివందనాలు చెబుతూ మనము ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. మనమంతా కూడా వన్నెస్ అయి మన యొక్క సూక్ష్మ శరీరాన్ని రిలీజ్ చేసి పూర్తిగా ఈరోజు సదానంద యోగి గారి యొక్క
సమాధి దగ్గర చుట్టూ కూర్చొని మనం ధ్యానం చేస్తాం. ఈరోజు సదానంద యోగి గారి చుట్టూ దగ్గర కూర్చొని ధ్యానం చేస్తూ వారి యొక్క పర్యవేక్షణలో మనము ఒక మాస్టర్స్కి బాధ్యత అప్పచెబుతున్నారు. మనమంతా కూడా ఎత్తు నుంచి ఉన్నత లోకాలకి శాకాహార జగత్ కావాలి అంటే శారీరపరంగా దృఢంగా ఉండాలి, ఆత్మపరంగా ఎదగాలి, బుద్ధిపరంగా వికసించాలని పై మాస్టర్స్ చెబుతున్నారు. ఎవరు చేయాలంటే ఎవరైతే ధ్యానం చేసి శాకాహారంగా పాటిస్తాం వాళ్ళే చేయాలని చెబుతున్నారు. కాబట్టి ఎర్త్ నుంచి మనం ఉన్నత లోకాల్లో ఒక ప్లానెట్కి, రెయిన్బో ప్లానెట్కి కనెక్ట్ అయ్యి మనం ఈరోజు ఒక చైతన్య శక్తిని తీసుకొచ్చుకున్నాం. మనమంతా కూడా ఎర్త్ నుంచి పైకి వెళ్ళిపోతున్నాం. ఆకాశ మార్గంలో చాలా వేగంగా వెళ్తున్నాం, ఎంతో వేగంగా వెళ్తున్నాం. ఆ ప్లానెట్ పేరు రెయిన్బో, చాలా విశేషమైన ప్లానెట్. ఆ ప్లానెట్కు సమీపంలో ఉన్న మనమంతా కూడా యాక్సెప్ట్ చేయాలి. అందరూ యాక్సెప్ట్ చేస్తేనే ప్రాసెస్ జరుగుద్ది అని మాస్టర్లు చెబుతున్నారు. మరి ఆ ప్లానెట్లోకి మనల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు. మరి వారి సమక్షంలో మనం ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. రెయిన్బో, మరి ఆ ఎనర్జీ మొత్తం కూడా నా సహస్రారం గురించి లోపలికి వెళ్ళిపోతుంది. ఒక నీటి ప్రవాహం కింద ఎట్లయితే కూర్చుంటాం అంత వేగంగా లోపలికి వెళ్ళిపోయి తలభాగంలో ఉన్న బ్లాక్స్ అన్ని క్లీన్ జరుగుతున్నాయి మాస్టర్స్. చిన్న మెదడు, పెద్ద మెదడు, నరాలన్నీ కూడా క్లీనింగ్ ప్రాసెస్ మొదలుపెట్టింది. అక్కడి నుంచి చిన్నగా తల వెనకాల నుంచి ఆ ఎనర్జీ అంతా కూడా మెడ నుంచి 2 భుజాలు వెనక, వీపు భాగం, వెన్నుముకలోంచి కిందకి చొచ్చుకొని పోయి మీ యొక్క వెన్నుముక అంతా కూడా ఉండలేని శక్తి అంటారు దీన్నే. పూర్తిగా అక్కడెక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో పూర్తిగా ప్రాసెస్ జరుగుతుంది. రెయిన్బో హయ్యర్ ఎనర్జీ అనమాట ఇది. మరి అక్కడి నుంచి మన నుదుట భాగానికి కనెక్ట్ అయింది. నుదుట భాగంలో ఉన్న 2 కళ్ళల్లోకి, కళ్ళు, గురుడ్లలోకి, కనుబొమ్మలు మొత్తం కూడా కంప్లీట్గా అద్భుతమైన ఎలాంటి బ్లాక్స్ ఉన్న పూర్తిగా రిలీజ్ అయిపోతుంది. కంప్లీట్గా రెయిన్బో ఎనర్జీ తోటి కనెక్ట్ అయ్యి పూర్తిగా రిలీజ్ అవుతుంది. అక్కడి నుంచి 2 చెవుల్లోకి కనెక్ట్ అయింది మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవకూడదు, చేతులు విడదీయకూడదు. ఈ ప్లానెట్ యొక్క నిబంధన ఇది. అంత అద్భుతమైనది. 2 చెవుల్లో ఎలాంటి బ్లాక్స్ ఉన్న కంప్లీట్గా క్లీనింగ్ జరుగుతుంది మాస్టర్స్. అక్కడి నుంచి ముక్కు తీసుకునే శ్వాస, వదిలే శ్వాస పూర్తిగా ప్రాసెస్ జరుగుతుంది. ఎంత ప్రక్షాళన జరుగుతున్న బ్లాక్స్ అన్నిటి కూడా రిలీజ్ అయిపోతున్నాయి. అక్కడి నుంచి నోటిలోని దంతాలు, నాలుక, లాలాజలం మొత్తం కూడా కంప్లీట్గా పూర్తిగా ప్రక్షాళన జరుగుతుంది. బ్లాక్స్ మొత్తం అక్కడి నుంచి కింద కంఠస్థానం, థైరాయిడ్ గ్రంథి కానించి కంప్లీట్ కంఠంలో ఉన్న బ్లాక్స్ అన్నిటిని కూడా స్వచ్ఛంగా పలుకు పలికే బంగారంలాగా మొత్తం క్లీనింగ్ జరుగుతూ అది పూర్తిగా ఊపిరితిత్తులకి కనెక్ట్ అయింది మాస్టర్స్. ఆ ఊపిరితిత్తుల్లో ఉన్న బ్లాక్స్, భయము, ఎలాంటి బ్లాక్స్ అన్నీ కూడా పూర్తిగా రిలీజ్ అవుతున్నాయి. గమనించవచ్చు ఏం జరుగుతుందో పూర్తిగా. అక్కడి నుంచి హార్ట్ కనెక్ట్ అయ్యి హార్ట్ లో ఉన్న బ్లాక్స్ మొత్తం కంప్లీట్ గా రెయిన్బో ప్లానెట్ ఎనర్జీ, హయ్యర్ ఎనర్జీ అనమాట. ఈ ప్లానెట్ మొత్తం కూడా పూర్తిగా ప్రక్షాళన జరిగి అక్కడి నుంచి పూర్తిగా బొడ్డు భాగానికి కనెక్ట్ అయింది. మనం పుట్టినప్పుడు తీసుకున్న శ్వాస ఇక్కడి నుంచే జరిగేది. ఆ బొడ్డు చుట్టూ కూడా కంప్లీట్ గా ప్రాసెస్ చేయి అక్కడే ఉన్న ప్యాంక్రియాస్ ని క్లీన్ చేస్తుంది. అక్కడే ఉన్న సంబంధ బాంధవ్యాల గ్రంథి, దాని పక్కే లివర్ ఉంది. మూడిటిని కూడా పూర్తిగా ప్రక్షాళన జరిగి
బ్లాక్స్ అన్ని క్లీనింగ్ అవుతుంది మాస్టర్స్. చాలా అద్భుతమైనది. హయ్యర్ ఎనర్జీ, అంత అద్భుతమైన ప్లానెట్ రైన్బో. అక్కడి నుంచి పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు తిన్న ఆహారం మొత్తం కూడా కంప్లీట్ గా ఇక్కడే ప్రాసెస్ జరుగుతుంది. ఆ బ్లడ్ అంతా చిన్న ప్రేగుల్లో పోయి పెద్ద ప్రేగుల్లో అంతా కూడా ఇదైంది. అక్కడ కూడా ఏదన్నా ఆ క్రియకు సంబంధించిన బ్లాక్స్ అన్నిటి కూడా పూర్తిగా రెయిన్బో ఎనర్జీ తోటి క్లీన్ అవుతుంది మాస్టర్స్. అక్కడి నుంచి మూత్రపిండాలు, ఈ మూత్రపిండాల మీద చాలా పలసంగా ఉంటాయి. ఫిల్టరేషన్, ఇక్కడున్న మనకు భయము, కోపము, అనవసరమైన ఎన్ని బ్లాక్స్ ఉంటాయి వాటిని కూడా ప్రక్షాళన జరుగుతుంది మాస్టర్. మూత్రపిండాలు మొత్తం కూడా కంప్లీట్ గా స్వచ్ఛకపోయి ఇంకాస్త కిందకి మలద్వారము, మూత్రద్వారం కూడా ఎలాంటి బ్లాక్స్ ఉన్నా వాటి గురించి మనకున్న అపనమ్మకాలు ఉన్న బ్లాక్స్ మొత్తం కూడా క్లీనింగ్ జరుగుతుంది. రెయిన్బో ప్లానెట్ ఎనర్జీ, హయ్యర్ ఎనర్జీ శరీరంలో చొచ్చుకొని ఆ ఎనర్జీ నడుం చుట్టూ కనెక్ట్ అయిపోయింది కంప్లీట్ గా. నడుం కానించి 2 తొడలు, మోకాళ్ళలో ఉన్న బ్లాక్స్, 2 కాళ్ళు, పాదాలు, వ్రేళ్లతో కంప్లీట్ గా ప్రక్షాళన అయ్యి ఆ ఎనర్జీ భుజాల కానించి అరచేతులు, మోచేతులు, చేతులు, వేళ్ళు, అంటే పూర్తిగా శరీరంలో ఎంత వేగంగా చొచ్చుకొని పోయి పూర్తిగా అద్భుతమైన క్రియ జరుగుతుంది. చాలా విశేషమైన రోజు ఈ రోజు. హయ్యర్ ఎనర్జీ మనం సదానంద యోగి గారి దగ్గర నుంచి మాస్టర్ గారు కనెక్ట్ అయ్యి మనకి ప్రాసెస్ జరుగుతుంది మాస్టర్స్. ఆఖరి ఒక్క నిమిషం ఎవరు చేతులు విడదీయకూడదు, కళ్ళు తెరవకూడదు. పూర్తిగా ప్లానెట్ లో వర్క్ అయిపోయింది. మనం ఎవరైతే తీసుకెళ్లారో ఆ మాస్టర్ ద్వారా ప్లానెట్ లో నుంచి వారందరికీ ఇంత అద్భుతమైన ప్రాసెస్ జరిగిన ఆ ప్లానెట్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతూ ప్లానెట్ నుంచి బయటకు వచ్చి ఎన్నో లోకాలు దాటుకుంటూ ఎక్కడైతే మనం సదానంద యోగి గారి కాడ కూర్చున్నామో అక్కడికి తీసుకొస్తున్నారు. చాలా వేగంగా వస్తున్నాం. ఎంతో వేగంగా వస్తూ నందవరంలో ఉన్న సదానంద యోగి ఎవరి యొక్క వారున్న శరీరం పెట్టిన కాడ చుట్టూ మనం కూర్చున్నాం. అక్కడికి వచ్చేసాం. మాస్టర్స్ మనకి ఇప్పుడు దాకా పిలిచిన మాస్టర్స్ అందరు మన చుట్టే ఉన్నారు. వారందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అనంత కోటి పాదాభివందనాలు జ్యోతి. విశేషమైన సదానంద యోగ్ గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మహోతార్ బాబాజీ గారికి అందరికీ ఇంకొకసారి కృతజ్ఞతలు జ్యోతి. అక్కడి నుంచి బయలుదేరి మన యొక్క ఎక్కడైతే మనం కూర్చున్నా మన శరీరంలోకి మన సూక్ష్మ శరీరం కనెక్ట్ అయ్యి లోపలికి ప్రవేశించి అన్ని శరీరాల్లో చొచ్చుకోబోతుంది. ఆ ఎనర్జీ మొత్తం కంప్లీట్ అన్ని శరీరాల్లోకి కంప్లీట్ గా వెళ్ళి ఆఖరి ఒక్క నిమిషం మాస్టర్స్ అద్భుతమైన ప్రాసెస్ జరుగుతుంది. మరి ఇంత అద్భుతమైన ధ్యానం చేయటానికి ఈ శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పుకొని అద్భుతమైన ఈ శరీరానికి, మనసుకి, ఆత్మకి థ్యాంక్స్ చెప్పుకొని మనలో ఉన్న పంచభూతాలకి, బయట ఉన్న పంచభూతాలకి, మన చుట్టూ ఉన్న 5 సామ్రాజ్యాలకి, మన ఇంట్లో మనం జీవిస్తున్న కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు చెప్పుకొని మన భూమి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఎదురైన గురువులందరికీ కృతజ్ఞతలు చెప్పుకొని ఆఖరి ఒక్క నిమిషం మాస్టర్స్ ఎవరు కళ్ళు తెరవద్దు. చాలా అద్భుతమైన ప్రాసెస్. ఆఖరి 50 సెకండ్లు, ఆఖరి 40 సెకండ్లు, ఆఖరి 30 సెకండ్లు, ఆఖరి 20 సెకండ్లు, ఆఖరి 10 సెకండ్లు. 9, 8, 7,
6, 5, 4, 3, 2, 1, 0. చేతులు చాలా బరువుగా ఉంటే చిన్నగా తీసి కళ్ళ మీద రుద్దకుండా ఆనిచ్చండి. రుద్దద్దు అసలు, ఆనిచ్చండి. ఆనిచ్చి చాలా చిన్నగా తెరవాలి. కళ్ళు ఎప్పుడు కూడా చిన్నగా తెలుసుకుంటూ చిరునవ్వుతో బయటికి రావాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇట్లా 150 ప్లానెట్లు తీసుకెళ్తాను నేను. మరి ఇది ఎక్కడ నేర్చుకున్నాం? శశార మాస్టర్ అంటే ఎవరో కాదు, మదర్ ఐసిస్ కొడుకు ఓస్పేట వెంకటేష్ మాస్టర్. గత జన్మలో శ్రీకృష్ణుడు గురువు సాందీప మహాముని, ఈరోజు వెంకటేష్ మాస్టర్. మరి ఆది శంకరాచార్యులు ఎవరు? ప్రేమనాథ్ గారే భూమి మీద. గత జన్మ ఆది శంకరాచార్యులు, ఈ జన్మ ప్రేమనాథ్ గారు. ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఉన్నాయో. ఓకే, థ్యాంక్ యూ. చాలా సమయం అయింది. ఈరోజు మీ అందరితోటి నా సజ్జన సాంగత్యంగా మీ పరిచయాలు పెంచుకోవటం నాకు ఆనందం. ఏ జన్మలో మీకు చెప్పటం నేను ఆగుంటది, ఈ జన్మలో ఆ బాకీ నేను నెరవేర్చాను. మరి ఇంత అద్భుతమైన ప్లాట్ఫారం నాకు ఇచ్చిన మావతారు బాబాజీ ఫౌండేషన్ గారికి, ఆ వ్యవస్థాపకులు వారికి, ఈ గురువులో ఉన్న భగవంతులందరూ కూడా మీకు పాదాభివందనాలు, హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మాకు చక్కటి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఎంతో చక్కటి జ్ఞానాన్ని, అలాగే చివరిలో ధ్యానం కూడా చేయించారు. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. శతకోటి వందనాలు మీకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు క్లాస్ ముగించే ముందు రేపు మనకి సమగ్ర జీవనశైలి ఉంటుంది. సమగ్ర జీవనశైలిలో మాట్లాడే వాళ్ళు మీరు పేర్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇంతవరకు అయితే ఎవరు నేమ్స్ ఇవ్వలేదు రేపు క్లాస్ కోసము. ఎవరు చెప్తారో రేపు నేమ్స్ ఇవ్వండి. నాకు కానీ, సుమా మేడం కానీ, లలిత మేడం కానీ నేమ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఈరోజు క్లాస్ ఇక్కడ ముగిద్దాము. తిరిగి రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. శుభరాత్రి.